పరిశుద్ధమైన నామములో శుభములు. అందరూ బాగున్నారని నమ్ముతున్నా. దేవుడు అందరికీ తోడుగా ఉన్నాడని నమ్ముతా ఉన్నాను. ఆమేన్. మరి ఈ రాత్రి జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నారని ఎంతమంది నమ్ముతా ఉన్నారు? మరి యేసుక్రీస్తుని స్తుతించడానికి ఎంతమంది వచ్చారు? మరి యేసుక్రీస్తుని వినటానికి ఈ రాత్రి ఎంతమంది వచ్చారు? ఆయన చూడటానికి ఎంతమంది వచ్చారు? ఆయన మనతో మాట్లాడతాడని ఎంతమంది నమ్మకంతో ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మనము నేరుగా వాక్య భాగం మధ్యకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము తెరిచి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. Let us turn our books to book of Acts chapter 7 from verse 55. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉంటెను చూచుచున్నానని చెప్పెను. ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుటూ చూచున్నానని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, యొక్క రాత్రికాల సమయంలో నీవు మా కొరకు సిద్ధపరిచిన వాక్యం వద్దకు మేము వచ్చి ఉండగా ఈ యొక్క చదవబడిన వాక్యంలోంచి మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు అనే జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభు నా మనసులో ఒక ఆలోచన ఉంచున్నాడు. వాస్తవానికి నేను అనుకున్నాను ఈ రాత్రి కొద్దిసేపు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఉండే ప్రసంగం చేద్దాం అనుకున్నాను. నేను చిన్న ప్రసంగం చేద్దాం అనుకున్నా. మరి దేవుడు ఆ ప్రసంగాన్ని మార్చున్నాడు. ఆయన దాన్ని పెద్ద ప్రసంగం కూడా చేస్తున్నాడు. చిన్నగా కదలకుండా మాట్లాడుకున్న ప్రసంగం మొత్తం మారిపోయినది. మరి ఇప్పుడు ఇంకా నేను చేసేది ఏమీ లేదు. నెవిల్ బ్రదర్ ఒక మాట అంటున్నారు, పాస్టర్ అందరూ డేట్లు అడుగుతున్నారు, పాస్టర్ డేట్లు అడుగుతున్నారని. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నన్ను డేట్లు అడిగే ఉపయోగం ఏమీ లేదు. మీరు ఆయన అడిగారు అనుకోండి, నేను ఇంకో చోట డేట్లు ఇచ్చినా ఇక్కడ రావాల్సి వస్తుంది. నా మాటలు మీకు అర్థమై అనుకుంటా. నడిపించేది ఆయన, ఆయనకి లోబడి మనం నడుస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఏమంటారంటే, ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని పిలవాలంటే ఆ సేవకుడికి ఉన్న పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ ముందు దేవుడి దగ్గరికి పోయి ఆ సంఘము సేవకుడు కలిగి దేవుడిని అడిగితే మనకి ఎవరు అవసరం ఉన్నారో ఆ సేవకుడు దేవుడు ఇక్కడ పంపిస్తాడు. హల్లెలూయా. నేను దానికి ఒక పేరు పెట్టుకున్నాను. నాకు తెలిసి బైబిల్ దానికి ఒక పేరు ఉన్నది, పరిశుద్ధాత్మ నడిపించబడటం అంట. హల్లెలూయా. ఈరోజు మనం దేంతో నడిపించబడాలంటే పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఆమేన్. ఒక్కసారి ఎప్పుడైతే మనం దేవుడు యొక్క ఆత్మతోగా నడిపించబడ్డామంటే నిన్ను దేవుడు ఆయన యొక్క నియంత్రణలోకి తీసుకున్నాడని అర్థం. ఆమేన్. గమనించండి. ఇప్పుడు మనం కొన్నిసార్లు మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ఏం చెప్తాడని చూస్తున్నాం. ఆ వ్యక్తి చెప్తే చేస్తాం, చెప్పకపోతే ఆగుతున్నాం. అవునా? ఒకవేళ ఆ వ్యక్తి రైట్ చెప్తే మనం రైటే చేస్తాం, రాంగ్ చెప్తే రాంగే చేస్తాం. అయితే నేను అంటున్నాను, ఆ వ్యక్తి కన్నా పరిశుద్ధాత్మ శక్తి ఇంకా ఎన్నో వేల రెట్లు గొప్పది. ఇప్పుడు మన వ్యక్తి మీద ఎలాగ ఆధారపడ్డామో అంతకన్నా ఎక్కువగా పరిశుద్ధాత్మ శక్తి మీద, నాయకత్వం మీద, నడిపింపు మీద ఆధారపడినట్లయితే, ఎందుకంటే ఆయన ఆధారపడమంటున్నది పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని రాంగులు నడిపించడు. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా ప్రసంగానికన్నా ముందు. ఒకసారి ఒక దేవుని సేవకుడు దేవుని పరిచర్య చేసిన కారణం చేత అనేక నిందల మధ్య, అనేక ఆరోపణల మధ్య జైల్లో వేయబడ్డాడు. అయితే అతని సంఘము ఆ సేవకుడి నిమిత్తము అత్యంత ఆసక్తితో ప్రార్థన చేస్తుండగా, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా గమనిస్తే అతని సంఘం ఎలాగ ప్రార్థన చేసిందంటే, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయాల, అందరు కలిసి సంఘంలో ఉండి ఎలాగున్నారో తెలుసా? సంఘంలోంచి ఎవడు బయటికి పోకుండా సంఘం లోపల గెడ్డేసి లోపల ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. మా సేవకుడు తిరిగి వచ్చేయాలని ప్రార్థిస్తున్నారు. ప్రభా నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, మా సేవకుడు నీ సేవ చేస్తా, మాకు నీ వాక్యం చెప్తున్నాడు.
అలాంటి ఆయన నీ సేవ చేస్తున్న కారణం చేత జైలు వేయబడ్డాడు. ఇప్పుడు మేము జైలు అధికారి దగ్గరికి పోవటం లేదు, జైలు దగ్గరికి పోవటం లేదు, నాయకుల దగ్గరికి పోవటం లేదు. మేమైతే సృష్టికర్త దగ్గరికి వస్తున్నాం. మా నాయకుడు ఎవరు బయటికి తేగలరో మేము ఆయన దగ్గరికి వస్తున్నాం. మాకు నీమే నమ్మకం ఉన్నది. మేము ఇక్కడే ఉంటాం, మేము సంఘంలోనే ఉంటాం, ఇక్కడే ప్రార్థిస్తాం. నువ్వు అక్కడికి వెళ్ళగలవు ప్రభువా. హల్లెలూయా. మీకు జ్ఞాపకం ఉంది ఆయన పేరేంటో? గట్టిగా చెప్పట్లా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతను ఇక్కడ ప్రార్థిస్తా, వీళ్ళందరూ ఇక్కడ ప్రార్థిస్తామంటే జైల్లో ఉన్న సేవకుడు మాత్రము అసలు నాకు ఏమీ జరగలేదు అన్నట్టు ఇంట్లో ఉన్నట్టుగా నిద్రపోతున్నాడు. ఎందుకని ధైర్యం? సంఘం ఎందుకు బయటికి రాలా? సంఘానికి ఒక ధైర్యం ఉన్నది, ఈ సేవకుడికి ఒక ధైర్యం ఉన్నది. వీళ్ళిద్దరి ధైర్యం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సేవకుడికి ఒక ధైర్యం ఉన్నది. ఏంటి ఆ ధైర్యం అంటే, నేను నాకు పని అప్పగించిన నా సృష్టికర్త ఏం చెప్పున్నాడో అదే పని చేస్తున్నా. నాకేదన్నా అయితే ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మారు. సంఘం ఎవరు నమ్మింది? దేవుణ్ణి నమ్మారు. సంఘం సేవకుడిని నమ్మగల, సేవకుడు సంఘాన్ని నమ్మల. ఇద్దరు దేవుణ్ణి నమ్మారు. ఇప్పుడు ఇద్దరు దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఈ ఇద్దరిని కాపాడాల్సిన బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను దీన్ని ఏమంటానంటే పరిశుద్ధాత్మ నడిపింపు అంటాను నేను. మీరు గమనించినట్లయితే పేతురు జైల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చున్నాడు. చాలామందికి మీకు సంగతి తెలీదు. పరిశుద్ధాత్ముడు పేతురు దగ్గరికి వెళ్ళే సమయానికి పేతురు ఎలాగ బంధించబడ్డాడో తెలుసా? జైలు లోపల పేతురుంటే పేతురికి కుడి చేతికి కుడి కాలుకి పక్కన ఉన్న వ్యక్తికి సంఖ్యలు వేశారు. ఎడం చేతికి ఎడం కాలికి పక్కన ఉన్న వ్యక్తికి సంఖ్యలు వేశారు. లోపల జైలుకి లోపల గడబెట్టి తాళాలు వేశారు, దానికి బయట గడబెట్టి తాళాలు వేశారు. 7 జైళ్ళు దాటాక ఇక్కడికి రావాలా. అన్ని చోట్ల సెక్యూరిటీ గార్డులను పెట్టారు. అన్ని చోట్ల తాళాలు వేసి ఉన్నాయి. తాళాలన్నీ అలాగే ఉన్నాయి, తలుపులన్నీ అలాగే ఉన్నాయి, సెక్యూరిటీ అలాగే ఉన్నది. పరిశుద్ధాత్ముడు మాత్రం లోపలికి వచ్చున్నాడు. ఈ రాత్రి నేనేం చెప్పకుండా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ దగ్గరికి పరిశుద్ధాత్మని రానియకుండా ఆపగలిగే శక్తి ఏది భూమి మీద లేదు. There is no power has power to stop the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని నీ దగ్గరికి రానియకుండా ఆపగలిగే ఏ శక్తి భూమి మీద లేదు. ఎందుకు మనం నమ్మాలంటే అన్నింటికన్నా గొప్ప శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆయన నీ దగ్గరికి రావాలనుకుంటే ఆపేవాడెవడు? ఆయన నిన్ను నడిపించాలనుకుంటే నిన్ను నడిపించలేకుండా అడ్డుపడేవాడెవడు? ఆయన నిన్ను దీవించాలనుకుంటే నీ దగ్గరికి ఆయన యొక్క దీవెన రానియకుండా ఆపగలిగేవాడెవడు? ఒకవేళ ఆయన యొక్క పరిశుద్ధాత్మని నీకు ఇవ్వాలనుకుంటే నీకు ఇవ్వనీయకుండా అడ్డుపడేవాడెవడు? ఇంకొక అడుగు ముందుకేస్తున్నా. ఒకవేళ ఆయన నీకు ఎత్తబాటు ఇవ్వాలనుకుంటే నిన్ను ఎత్తబాటులో రానియకుండా ఆపగలిగేవాడెవడు? ఒకవేళ ఆయన నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్లాలనుకుంటే నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళలేకుండా ఆపగలిగేవాడెవడు? ఒకవేళ నిన్ను ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటానని చెప్పినట్లయితే అక్కడ కూర్చోనీయకుండా నిన్ను ఆపగలిగేవాడెవడు? Nobody has right to stop you. నిన్ను ఆపగలిగే శక్తి ఏ ఒక్కడికి లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు పేతురుని తీసుకొని వీళ్ళు ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో అక్కడ తీసుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వీళ్ళేమని ప్రార్థించారు? మా సేవకుడు రావాలి. పేతురు ఏమని ప్రార్థించాడు? ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. మనం ఏమని ప్రార్థిస్తున్నాం? ధైర్యంగా చెప్పిన ఒక మాట, ప్రార్థన చేయకుండా ఉన్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, నిన్నో మొన్నో, ఈరోజు మర్చిపోయిన ప్రార్థన మళ్ళీ చేసేవాళ్ళు ఎవరొకళ్ళు ఉన్నారు. అయితే పేతురు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏం చేయట్లా. పేతురుకు నమ్మకం ఉన్నది, పూర్తిగా దేవుడి కిందకి వెళ్ళిపోయి ఉన్నాడు. మేడగదిలో ఆత్మను పొందుకున్న తర్వాత నడిచేది పేతురే, నడిపించేది దేవుడు.
ఈరోజు ఇక్కడ ఉన్న మనము కూడా పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకి ఎప్పుడైతే వచ్చున్నామో ఆయన నిన్ను ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత నడిచేది నువ్వు కాదు. నువ్వు అందరికి కనిపిస్తూ ఉంటావు ఒక శరీరంగా. ఈ శరీరానికి ఏ పేరు ఉందో ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఈ శరీరం అందరికి కనిపిస్తుంది. అయితే కనిపించకుండా నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. నీలో ఉండి మాట్లాడేది ఆయనే, నడిపించేది ఆయనే, నీలో ఉండి కార్యములు చేసేది ఆయనే. నిన్ను పరిపూర్ణంగా ఆయన అనుకున్న ప్రతి కార్యమును ముగించులాగా చేసేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనం కొంచెం కొత్తది కాదు, పాత అంశం మాట్లాడుకుందాం. నా దగ్గర కొత్త వర్తమానాలు ఏమి లేవండి. ఏమనుకోమాక, అన్ని పాత ఏమంటే నా దగ్గర పాత తీసుకొస్తా ఉంటా నేను. ప్రైజ్ ది లార్డ్. విన్నారు ఎప్పుడన్నా మీరు? ఏకకాలంలో రెండు లోకాలు చూట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వినబడలా? ఇప్పుడే పాడాం. ఎక్కడున్నాం మనం? మనకు తెలిసి ఇంకో లోకం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడే ఉండి అక్కడ చూస్తే ఎంత బాగుంటుంది. మాట్లాడుకుందామా? హల్లెలూయా. దేవుడు మనల్ని సృష్టించడానికన్నా ముందు మనల్ని ఆయన లోపల పెట్టుకున్నాడు. ఆమేన్. మనల్ని సృష్టించినప్పుడు దేవుడు మనల్ని ఆయన లోపల ఉంచలా, తీసి బయట పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రెండో రాకడలో దేవుడు ఏం చేస్తున్నాడు? బయట పెట్టిన మనల్ని మళ్ళీ ఆయన లోపల పెట్టుకుంటున్నాడు. ఇంతే బైబిల్ అంతా. ఇక్కడ ఉన్నాం, ఇక్కడి నుంచి బయటకు వచ్చాం, ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఆయనకి ఇక్కడి నుంచి వచ్చిన మాటల్ని విని, ఇక్కడున్న చెవితో విని దాని ప్రకారంగా జీవించి బయటకు వచ్చేసిన మనము మళ్ళీ ఆయన కలిసిపోతాం. ఇది బైబిల్ మొత్తం. దీని వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఉన్నది. 6000 సంవత్సరాలు దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు మనము దేవుడి యొక్క ప్రణాళికలో చివరి భాగంలో మనం ఉన్నాం. మన నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో మనం ఇప్పుడు చివరి భాగంలో ఉన్నాం. ఈ చివరి భాగంలో మనం ఉన్న కాలము చాలా చెడ్డ కాలం. అదే సమయంలో మనం ఉన్న కాలం చాలా మంచి కాలం. విమర్శించబడే కాలం ఇదే, తీర్పు తెచ్చబడే కాలం ఇదే, దేవుని రాజ్యానికి వెళ్ళే కాలం ఇదే, పరిశుద్ధాత్మను పొందుకునే కాలం ఇదే, చెడిపోయే కాలం ఇదే, సమాధిలోకి పోయే కాలం ఇదే, సమాధిలోంచి లేచే కాలం ఇదే. అన్నీ ఇవే. ఇప్పుడు మనం ఉన్నాం అక్కడే. కాబట్టి ఇదే కాలం. మంచిదా చెడ్డదా? కొంతమంది అతి కాలం అంటారు, కొంతమంది చివరి కాలం అంటారు, కొంతమంది కడవరి కాలం అంటారు, కొంతమంది కోతకాలం అంటారు, కొంతమంది ఏడో సంకాలం అంటారు, కొంతమంది వధువు కాలం అంటారు, కొంతమంది దేవుడు వచ్చే కాలం అంటారు, కొంతమంది రెప్పపాటి కాలం అంటారు, కొంతమంది శరీరాలు మార్చే కాలం అంటారు, కొంతమంది నిత్యత్వంలోకి వెళ్ళే కాలం అంటారు, కొంతమంది మేఘాల మీద నడిచే కాలం అంటారు, కొంతమంది ఈ శరీరం విడిచిపెట్టే కాలం అంటారు, కొంతమంది ఇంకొక శరీరం ఆ కొరకు ఎదురు చూసే కాలం అంటారు. కాలం ఏదన్నా కూడా ఇది క్రీస్తుని కలిసే కాలం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకెందుకు సరిపోవట్లేదు. అందరూ ఇక్కడే ఉన్నారా? చేతులు తెచ్చున్నారా? సంతోషం తెచ్చున్నారా? ఆమె తెచ్చున్నారా? హల్లెలూయా. ఒక మాట, బైబిల్లో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మనం చదువుకున్నాం ఇప్పుడు లేఖనం. ఇక్కడ ఉన్న వ్యక్తి ఇతను స్టీఫెను, వీళ్ళందరూ కొట్టి చంపుతున్నాడు. ఈయన పౌలుగా మారబోయే సౌలు. ఇక్కడ ఉన్నారు. జాగ్రత్తగా చూద్దాం. ఇతను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. ఇస్ రైట్? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరిని కొడుతున్నారు? ఎవరిని కొడుతున్నారు? ఎవరిని కొడుతున్నారు? పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరానికి కాదు వాళ్ళు కొడుతున్నది. మాట్లాడింది స్టీఫెన్లోంచి పరిశుద్ధాత్ముడు. ఆ మాటలకి వాళ్ళు స్టీఫెన్ శరీరాన్ని కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మాటలకి. ఆ మాటలు పలికింది ఎవరు? ఈ శరీరాన్ని ఎందుకు కొడుతున్నారు? పరిశుద్ధాత్మ ఈ శరీరంలో ఉండి మాట్లాడిన మాటలు కొడుతున్నారు. అంటే వాళ్ళు ఎవరిని కొడుతున్నారు? వాళ్ళకి తీర్పు
పాప క్షమాపణ లేదండి. మీరు గమనిస్తే ఆ రోజు దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఇక్కడ ఉన్నది. చాలామందికి పౌలు చరిత్ర తెలుసు. వీళ్ళందరూ కొడతంటే పౌలు మాత్రం ఒక్క రాయి వేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమైంది ఈ సంగతి? పౌలు కొట్టకపోతే ఏంటి సంగతి అంటారా? ఈయన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోబోయేది ఆయనే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇక్కడ మనలో ఎవరి దగ్గరైనా కానీ పరిశుద్ధాత్మ గారు ఉంటే, వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే, అప్పటికి నీకు అది అర్థం కాకపోయినప్పటికీ నువ్వు ఆ వ్యక్తిని కొట్టవు. ఎందుకని కొట్టవంటే, నిన్ను అలా చేసింది నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీ లోపలికి రాబోయే దేవుడు. ఆమేన్. అందుకని గడియ వర్తమానం ఒక మాట చెప్తుంది. దేవుడు కొద్ది మందికి పుట్టుకతోనే పరిచయం లేకుండా చేశాడు అన్నాడు. అవునా? అంటే దేవుడు పరిచయం పిలుచుకున్న వాళ్ళకి పరిచయం ఎప్పుడు ఇచ్చాడు? దేవుడు పుట్టుకతోనే ఇచ్చాడు. అవునా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి పేరేంటి? పౌలు అనుకుందాం, కాస్తే మనకు అర్థమయ్యే భాష. ఈ పౌలు దేవుడు ఎప్పుడు పిలిచాడు? దమస్కు మార్గంలోనా? ఎప్పుడు పిలిచాడు? అవునా? ఇప్పుడు జగత్ పునాది వేయటానికన్నా ముందుగానే దేవుడు ఇతన్ని పిలుచుకున్నట్లయితే ఇతనిలో ఉన్న పరిశుద్ధాత్మని కొట్టే విధంగా దేవుడు చేస్తాడా? ప్రైజ్ ది లార్డ్. సో కొన్నిసార్లు నువ్వు కొన్ని కార్యములు చేయగలవు, కానీ నువ్వు చేయలేవు. చెయ్యాలనుకుంటావు, నువ్వు ఆగిపోతున్నావు. కారణం ఏంటో చెప్తారు నాకు. ఇప్పుడు వీళ్ళందరూ రాళ్లతో కొడుతున్నాడు, పౌలు కొట్టగలడు, కానీ కొట్టలేడు. ఎందుకు కొట్టలేడంటే పౌలు ఎవరో ఆపుతున్నారు. ఏం దొరుకుతుంది తెలియటల్లా. కొన్నిసార్లు నువ్వు చెడ్డ కార్యాలు చేయగలవు, నువ్వు చెడ్డ కార్యాలు చూస్తున్నావు, అయినా నువ్వు చేయలేవు. ఎందుకని చేయలేవంటే నిన్ను ఎవరో ఆపుతున్నారు. అయితే నీకు తెలియని సంగతి రాత్రి ఒకటి చెప్తున్నా. నువ్వంటావు నేను కూడా చేద్దాం అనుకున్నాడు, కానీ నేను ఎందుకో చేయలేకపోయాను. ఎందుకో కాదు, పరిశుద్ధాత్మ నిన్ను చూసిన కారణం చేత, పరిశుద్ధాత్మ నిన్ను ఎంచుకున్న కారణం చేత, పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చిన కారణం చేత, పరిశుద్ధాత్మ నిన్ను ఆ కార్యం చేయనీయకుండా ఆపిన కారణం చేత. నువ్వు కొన్ని కార్యాలు చెయ్యలేవు. అలా చేయకుండా ఉండటానికే దేవుడు నీ కొరకు పంపించాడు పరిశుద్ధాత్మని. హల్లెలూయా. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఇవ్వాలంటే, ఆయన ఎవరో నీకు తెలియాలంటే పరిశుద్ధాత్మ కన్నా నీకు బాగా బోధించేవాడు లేడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడంటే, నాకు పరిశుద్ధాత్ముడే ఒక టీచర్ అయి ఉన్నాడు, ఒక బోధకుడు అయి ఉన్నాడు, నడిపించేవాడై ఉన్నాడు, మార్గదర్శి అయి ఉన్నాడు, దారి చూపించేవాడై ఉన్నాడు, దేవుని చేర్చువాడై ఉన్నాడు, పరలోకం తీసుకెళ్లేవాడై ఉన్నాడు, శరీరాలు మార్చేవాడై ఉన్నాడు, బయలుపాటు ఇచ్చేవాడై ఉన్నాడు, నాను దగ్గరుండి దేవుడి దగ్గర సన్నిధికి నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. ఇతను ఇప్పటికే ఆత్మ కింద ఉన్నాడు. మీరు గమనించినట్లయితే అప్పటికి స్టీఫెను దేవుడు ఒక ఆత్మను పొందుకొని చాలా కాలమైంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ వ్యక్తి ఆయన జాబులో చేరిన తర్వాత ఇది మొదటి రోజు. స్టీఫెన్ ఎప్పుడే ఇక్కడికి రావచ్చు, కానీ రాలేదు. ఎందుకంటే ఈయన ఇంకా జాబ్లో జాయిన్ కాలేదు. ఇదేంటి సార్ ఇది? ఈ స్టీఫెను సౌలు జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజు సౌలు కళ్ళెదుట చంపబడాలి, దానికి సౌలు సాక్షిగా ఉండాలి. చాలా మందికి ఒక సంగతి తెలియదు. ఎప్పుడైతే స్టీఫెను చంపబడ్డాడో ఆ రోజు నుంచి సౌలు ప్రశాంతంగా నిద్రపోలా, ప్రశాంతంగా భోజనం చేయాల. లోపల ఒక ఆలోచన పడిపోయింది. ఎందుకంటే సౌలు విమర్శకుడు కాదు,
హింసకుడు దోషకుడు, విమర్శకుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి తేడా? హింస పెట్టాడు, కొట్టాడు, తిట్టాడు, బంధించి అన్ని చేశాడు. అయితే విమర్శ చేయటంలా. ఎందుకని విమర్శ చేయటం లేదంటే వాక్య జ్ఞానం ఉన్నది. మీరు గమనిస్తే వీళ్ళందరూ ఆవేశంగా కొడుతుంటే ఈయన మాత్రం ఆలోచిస్తున్నాడు. జాగ్రత్త గమనించారా? ఆ ఇమేజ్ని ఆలోచిస్తున్నాడు. ఇంతకీ స్టీఫెన్ అక్కడ ఏమంటున్నాడు? మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చూస్తా, అదిగో ఆకాశం తెరబడుటయు, మీరు సిలువేసిన యేసు దేవుడి యొక్క కుడి పార్శ్వన కూర్చుంటయు నేను చూస్తున్నాను. సౌలు ఆలోచనలో పడ్డాడు. దేవుని కుడి పార్శ్వమును కూర్చుండగలిగేది దేవుడు ఒక్కడే. ఆకాశం తెరవబడ్డాక పైన దేవుడు ఉంటాడు. ఆ సంగతి సౌలుకు తెలుసు. ఎందుకంటే సౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, 3వ ఆకాశంలో అన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? 3వ ఆకాశం అన్నాడు. మరి ఈయనేమంటున్నాడు? ఆకాశము తెరవబడి పైన దేవుడితో నేను చూశానంటున్నాడు. అంటే ఇప్పుడు స్టీఫెన్ మాట్లాడింది వీళ్ళకి అర్థం కావట్లా, ఆయనకి అర్థమవుతున్నది. కారణం ఏంటంటే సౌలుకి వాక్యం తెలుసు. సౌలు విశ్వాసి, వీళ్ళేమో అభిమానులు. అర్థమైంది మీకు? కోపడు మాకు ఈరోజు కాసేపు ఒక మాట మాట్లాడతా. ఈరోజు పాస్టర్ గారికి విశ్వాసుల కన్నా అభిమానులు ఎక్కువ ఉంటున్నారు. మా పాస్టర్ గారిని అంటావా నువ్వు? దేవుడితో నాకు సంబంధం లేదు. మా పాస్టర్ గారు అంటే మాత్రం ఊరుకోను నేను. ఎవరు వీళ్ళు? అభిమాన సంఘాలు. దేవుడికి ఎవరు కావాలా? దేవుడికి అభిమానులు వద్దండి, ఆయనకి విశ్వాసాలు కావాలా. విశ్వాసం ఏం చేస్తారంటే అసలు వీడు ఏం చెప్తున్నాడో ముందు వింటాడు. ఇన్నాక దేవుడిని అడుగుతాడు, ప్రభువా ఈయన చెప్పే నిజమా కాదు నాకు తెలియజేయ ప్రభువా అని. ఎవరు చెప్పినా దేవుడి దగ్గరికి పోయి వెళ్ళి అడిగి కన్ఫర్మేషన్ చేసుకునేవాడు విశ్వాసి. దేవుడి దగ్గరికి పోకుండా వ్యక్తులు చెప్పి తినేవాళ్ళు అభిమానులు. వీళ్ళేమో అభిమానులు. ఎవరు అభిమానులు? వీళ్ళు కైప అభిమానులు. ఈయనెవరు? పాత నిబంధనలో దేవుడు ఒక విశ్వాసి. ఈయనెవరు? కొత్త నిబంధనలో వచ్చిన అదే దేవుడు ఒక విశ్వాసి. పాత నిబంధనలో ఉన్న వాడికి పరిశుద్ధాత్మ పొందుకోవడం తెలియదు. కొత్త నిబంధనలో ఉన్న వీళ్ళకి సంగతి తెలుసు, ఎందుకంటే మేడగదలు పొందుకున్నారు. వీళ్ళకేమో దేవుడు తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన మొదటి రోజు జాబులో జాయిన్ అయ్యేదాకా దేవుడు ఈయన ఆపాడు. థ్యాంక్ యూ లార్డ్. దీనికి ఒక చిన్న మాట చెప్పనియండి. ఈ రాత్రి నాకు టైం ఎంత ఉంది? నో టైమా? వీళ్ళు చెప్పట్లేదు ఎవరొక్కళ్ళు కూడా ఇక్కడ. ఇంకా నేను టైటిల్ దగ్గరికి రాలా. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు పెద్ద గుంపులో వెళ్తుంటే ఎవరో ఒక స్త్రీ వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకున్నది. యేసుక్రీస్తు కుర్చీ చేసుకొని కూర్చొని, పేతురు, యోహాను నన్ను ఎవరో ముట్టుకున్నారు, ఆ ముట్టుకున్న వాళ్ళు ఎవరో తేలితే తప్ప ఇక్కడి నుంచి పోను నేను బయటికి అని. ఆ మాట ఎప్పుడన్నాడు యేసుక్రీస్తు? జ్ఞాపకం ఉండదా మీకు? అప్పటికి యాయిరు అక్కడికి వచ్చి ఉన్నాడు. యాయిరు వచ్చి, అయ్యా నా కుమార్ చనిపోతుంది, చావుబతుకులో ఉంది, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా ప్రభు అన్నాడు. అలాగే యాయిరు వెళ్దాం పద అన్నాడు. అప్పుడు ఈ వస్త్రపు చెంగు ముట్టుకున్నది. వాళ్ళు ఎవరో వచ్చాక కనుక్కున్నాక వెళ్దాం. ఇప్పుడు యాయిరికి లోపల ఎలా ఉంది? ఈయన వస్తే నా కూతురు బతుకుతుంది. ఈయనేంటి ఇంతమంది గుంపులో ఎవరో ముట్టుకుంటే వాళ్ళు ఎవరో తెలిస్తే కానీ నేను పోనంటాడు. అక్కడ ఇంపార్టెంట్ కదా. యాయిరికి దేవుని టెస్ట్ పెట్టాడు. అర్థమవుతుందా మీకు? ఇంటి దగ్గర సమస్య ఉన్నది, ఇక్కడ ఈయన ఉన్నాడు. ఈయనేమంటున్నాడు? నన్ను ముట్టుకున్న వాళ్ళు తెలితేనే రానంటున్నాడు. యాయిరు ఇక్కడ రావటానికి ఎంత కష్టపడ్డాడో యాయిరికి తెలుసు, ఇక్కడ కూర్చోడానికి తెలుసు. యాయిరు ఇంట్లోంచి బయలుదేరుతుంటే భార్య అంది, ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి. అక్కడికి వెళ్తే ఏం దొరుకు తెలీదా? తెలుసు. కుటుంబం అంతా వెళ్ళేస్తారు తెలుసు.
నువ్వు ఏ చర్చిలో పని చేస్తున్నావో చిన్న పాస్టర్గా ఆ చర్చిని వెళ్ళేస్తుంది తెలుసు. మన ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల బంధువుల స్నేహితులు వెళ్ళేస్తారు తెలుసు. అయినా ఎందుకు వెళ్తున్నావు? చుట్టుపక్కల నా కుమార్తెను బతికించలేరు, నా బంధువుల స్నేహితులు బతికించలేరు, వెళ్ళే చర్చి బతికించలేకపోయినది, వెళ్ళే డాక్టర్లు బతికించలేకపోయారు. అయితే నేను అనేక సార్లు అనేక చోట్ల రహస్యంగా ఆయన మీటింగ్లకు పోయి ఉన్నాను, ఆయన కుడికలు చూస్తున్నాను. ఆయన ప్రార్థిస్తా అంటే దెయ్యాలు పారిపోతున్నాయి, ఆయన ప్రార్థిస్తా ఉంటే అనేక మంది స్వస్థపడుతున్నారు. నేను ఒకసారి చూస్తా ఉండగా ఒక విధురాలి కుమారుడు రోడ్డు మీద మోసుకుపోతా ఉండగా ఆ పాడ దగ్గరికి పోయి ఆ పాడను ఆపి కింద నుంచి ముట్టి నువ్వు పైకి లేడు వాళ్ళు లేచున్నారు. నాకు ఆయన కావాలా? మనల్ని తోసేస్తారు, పర్వాలా, నాకు ఆయన కావాలి అని ఆలోచించుకొని బయటికి వెళ్ళు. నేను నిర్ణయం తీసేసుకున్నా. మీకు సంగతి తెలుసా? ఈయన ఎప్పుడైతే నిర్ణయం తీసేసుకున్నాడో అప్పుడే యేసుక్రీస్తు దగ్గర కుడికిలోకి ఒక విశ్వాసం వచ్చింది. ఆమెకి 12 సంవత్సరాలు రక్తస్రావం జరుగుతుంది. యాయిరు ఇక్కడ నిర్ణయం తీసుకున్నాక ఆమె కొడుకులో అడుగు పెట్టింది. అప్పుడు రాలేదామా? నీ రాత్రి అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈయన ఉద్యోగంలో జాయిన్ అయినంత వరకు ఈయన రాలేదు ఇక్కడికి. మరి అన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తా ఉంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆమె రాలా కొడుకులకి. యాయిరు వచ్చే రోజు ఆమె వచ్చింది. ఎందుకనంటారు? యాయిరు వచ్చే రోజు దేవుడు ఆమెను తెచ్చాడు, ఆమె రాలేదు. సౌలు డ్యూటీలో జాయిన్ అయిన రోజు స్టీఫెన్ దేవుడు ఇక్కడ తెచ్చాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగుంటుంది అర్థమవుతున్నదా? ఇప్పుడు యాయిరికి దేవుడు టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ అంటే, యాయిరు ఏమనుకున్నాడు, అమ్మాయి ఆయన వస్తానాడు కాబట్టి నేరుగా వచ్చేస్తే గ్యారంటీగా నాకు మాట బతికిపోతుంది. ఈయన వస్తానన్నాడు, ఆయన చాలా బిజీ, ఆయన వస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన సంతోషంగా ఉన్నది. ఇంతలో ఈయనేమన్నాడు, నా వస్త్రపు చెంగులను ముట్టులు తెలిస్తే కానీ రానుపో అన్నాడు. ఆమేన్. ఇప్పుడు యాయిరు లోపల ఎలా ఉంది? నేను అనవసరంగా వచ్చానా మా ఇంట్లో అందరిని అలా అని, నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి? లేదు లేదు లేదు, ఈయన వస్తే గ్యారంటీగా మా అమ్మాయి బతుకుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఒకవేళ ఈయన రావటం ఆలస్యమయ్యి ఇంటి దగ్గర కానీ కుమార్తె కానీ చనిపోతే నా భార్య ఏమంటది? నా భార్యకి మొక్కలు చూపించాడేమో. రాకుండా ఉండాల్సింది. కాదులే, ఈయన వస్తానన్నాడు కాబట్టి, నా కళ్ళ ముందు ఒకటి బతికిచ్చాడు కాబట్టి, ఈయన వచ్చాడంటే గ్యారంటీగా నా కూతురు బతుకుతుంది. ఏం జరుగుతుంది లోపల? ఫైటింగ్ ఫైటింగ్. ఈ గడి వర్తమానం చెప్తా ఉన్నది, యుద్ధ భూమి ఎక్కడ లేదు, లోపలే ఉన్నదని. ఇప్పుడు యాయిరు బయటికి ఎలా ఉన్నాడు? చూస్తున్నాడు అంతే, ఇలా ఉన్నాడు. అయితే లోపల యుద్ధం మీద యుద్ధం మీద యుద్ధం మీద యుద్ధం మీద చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న మీరందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఈ కార్యం చేస్తాడా? చెయ్యడేమో. లేదు లేదు, వాళ్ళకి చేశాడు కదా, నాకు చేస్తాడు దేవుడు. దేవుడు నన్ను దీవిస్తాడు కదా, పోయిన సంవత్సరం దేవుడు వచ్చాడు కాపాడు లేవనెత్తాడు కదా, ఖచ్చితంగా ఈ కార్యం కూడా చేస్తాడు. ఈరోజు అదే ఫైటింగ్ నీ లోపల నా లోపల ఉన్నది. అయితే రహస్యం చెప్పనా, అదే దేవుడు రాత్రి మన మధ్యలో ఉన్నాడు. The same God is here tonight. He is still capable to do the same things here tonight. అక్కడ ఉన్న ఆ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. అక్కడ ఆ కార్యం చేయగల అదే దేవుడు ఈ రాత్రి ఇక్కడ మన మధ్యలో అదే శక్తి సముద్రములు మళ్ళా కలిగే ఉన్నాడు. You just have to keep believing on him. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన యందు పూర్తి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. Praise the Lord. ఈయన ఫైటింగ్ చేస్తున్నాడు లోపల. వస్త్రపు చెంగును ముట్టుకున్నాము, దూరంగా ఎక్కడ ఉన్నది. యేసుక్రీస్తు తనకి తిరిగాడు. ఎవరిని చూస్తా, నువ్వా అంటే నేను కాదంటున్నారు. ఆ స్త్రీకి ఎప్పుడైతే ముట్టుకోగానే మొత్తం లోపల ఆ రక్తస్రావం ఆగిపోయాడుదో, ఆమె చెయ్యొద్దు అంటుంది, ప్రభా నేనే నిన్ను ముట్టుకున్నా. యాయిరు ఆమెను చూస్తున్నాడు.
నువ్వు మా అమ్మాయిని హాస్పిటల్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చావు కదా, నువ్వు మా అమ్మాయిని చూపించే డాక్టర్ నీకు కూడా తగ్గదు అన్నారు కదా, నీకు చాలా సంవత్సరాల సమస్య ఉంది కదా, నీకు ఎంతకాలం సమస్య ఉన్నది. చాలా కొద్ది మందికి ఒక సంగతి తెలుసు, యాయిరు కుమార్తె వయసు 12 ఏళ్ళని. ఇంకా అర్థం కాలేదు అందరికీ. యాయిరు ఇంట్లో కూతురు పుట్టినది, ఆమె రక్తస్రావం ప్రారంభమైనది. ఆమె సమస్య ఎప్పుడు పోవాలా? యాయిరు అన్నిటి ఛేదించుకొని ఇంట్లోంచి బయటకు వచ్చి క్రీస్తుని పిలిచిన రోజు ఆమె సమస్య పోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? సమస్య ఎవరిది? అసలు 12 సంవత్సరాలు ఆమె ఎందుకు వ్యాధిని మోసింది? ఆమె కోసం కాదు, యాయిరు విశ్వాసం పెంచడానికి. దేవుడు చేసిన కార్యం ఏంటి? ఎలాగున్నది? ఒకరి కోసం ఒకరిని బాధ పెడతాడా? పౌలు మారాలంటే స్టీఫెన్ కళ్ళ ముందు చనిపోవాలి. యాయిరు విశ్వాసం పెరగాలంటే కళ్ళ ముందు వేరొకరు స్వస్థత పొందుకోవాలి. ఈ రాత్రి మరి నీ సంగతి ఏంటి? ఈ రాత్రి నీ సంగతి ఏంటి? ఈ రాత్రి నీ సంగతి ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నా నువ్వు రెడీగానే ఉండాలా, నువ్వు ఇక్కడ ఉన్నా నువ్వు రెడీగానే ఉండాలా. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పొద్దు. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్న ఇంతమందిలో దేవుడి కనుచూపు ఇద్దరి మీద ఉన్నది. చెప్పగలరా? పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి మీద, పొందుకోవాల్సిన వ్యక్తి మీద. ఈ రాత్రి ఈ కూడికలో ఈ గుడారం కింద అదే దేవుడి యొక్క కనుచూపు ఇద్దరి మీద ఉన్నది. ఇద్దరి మీద ఉన్నది. చెప్పగలరా? వాళ్ళు ఎవరో చెప్పగలరా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారి మీద, పొందుకోవలసి ఉన్న వారి మీద, దేవుడు యొక్క ఆలోచన ఉన్న వారి మీద, ఎత్తబాట్లకు తిరిగి వచ్చే వారి మీద ఆయన యొక్క కను దృష్టి ఎప్పుడు వారి మీద, వారితో పాటు అలాగే వచ్చది. హల్లెలూయా. ఒకసారి ఒక గుహలో నుంచి అవతలకి వెళ్ళాలి. రోడ్డులో కొండ గుహ, ఇటు పక్కన గుహ ప్రారంభం, కొద్ది దూరం పోయాక అటేపు గుహ ఎండ్ అవుతుంది. ఒక 12-14 సంవత్సరాల అమ్మాయి ఆ గుహ లోపలికి వస్తా ఆగిపోయింది. ఆ గుహ దగ్గర బయట ఒక వ్యక్తి గుమ్మం దగ్గర నుంచొని గుమ్మం దగ్గర ఇలా చూస్తున్నాడు సీరియస్గా. ఇలాగ ఆగిపోయింది కొద్దిసేపు. తర్వాత అమ్మాయి నడుచుకుని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఇంకొక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కూడా గుహ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. మొన్నటి పేపర్లో రెండోసారి వచ్చిన అమ్మాయి కిరాతంగా హత్య చేసి చంపబడిందని పేపర్లో వచ్చింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాను చూసి ఎవరు హత్య చేస్తారో కనుక్కున్నప్పుడు ఆ గుహ దగ్గర ఉన్న వ్యక్తి రెండో అమ్మాయి లోపలికి వెళ్ళటము, ఆ గుహ అవతల బయట కెమెరాలు రాకపోవటము, ఆ అమ్మాయి చనిపోవడం గ్రహించారు. మొత్తానికి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి నేనే చంపాను ఒప్పుకున్నాడు. అయితే సీసీ కెమెరాలో చూసిన పోలీస్ అధికారి ఇలాగ అడిగాడు, ఈ అమ్మాయిని ఎందుకని చంపావు? ఈ అమ్మాయి కన్నా ముందు ఇంకొక అమ్మాయి వెళ్ళింది కదా, నువ్వు ఎందుకని అమ్మాయిని చంపలేదని అడిగాడు. ఆడు చెప్పాడు, అమ్మాయి ఒక్కతే రాలేదు అన్నాడు. సీసీ కెమెరాలు చూశారు, ఒకడే కనిపిస్తుంది. లేదమ్మా ఒకటే రాలేదు, నేను చూశాను అంటున్నాడు. వీళ్ళు అడిగారు, రెండో వాళ్ళు ఎవరన్నాడు. ఆయన కొంచెం గడ్డం ఉన్నది, జుట్టు బుధాలు దాకా ఉన్నాయి, ఎర్రని బట్టలు వేసుకొని ఉన్నాడు, నా ఎప్పుడు సీరియస్గా చూస్తున్నాడు, నాకు ఆయన చూస్తే భయం వేసి దగ్గర పోలేదు అంటున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా ఇందుకు ఆయన ఎవరో? ఆయన పేరు చెప్పగలరా? 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 ఎందుకని చెప్పగలరా? చెప్పనా? ఆయన మీతో పాటు కూడా ఉన్నాడు కాబట్టి. ఒకసారి ఒక యవ్వనస్తుడి భార్య డెలివరీ అవుతున్నది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. డబ్బులు లేవు, మెడిసిన్స్ కట్టాలా, మెడిసిన్స్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్లు. డబ్బులు కట్టడానికి దగ్గర డబ్బులు లేవు. హాస్పిటల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. లోపల తెలిసిన వ్యక్తే ఉన్నాడు. ఆయన పిలిచాడు, నేను నీకు తెలుసు కదా, నా భార్య డెలివరీ అవుతున్నది, వాళ్ళు సిజేరియన్ చేయాలన్నారు, నాకు కొద్దిగా మెడిసిన్స్ ఇస్తావా అన్నారు. అతను చూసి, ఇంత డబ్బులు నేను ఇవ్వలేను, ఏదో 100-200 ఇవ్వగలను కానీ దాదాపు 15-20 వేలు దాకా నా వల్ల కాదన్నాడు. ఇంతలో వెనకాల షాప్ ఓనర్ వచ్చాడు. వచ్చి ఇతను నాకు తెలుసు అని చెప్పి ఆ స్లిప్ తీసుకొని మెడిసిన్ మొత్తం ఇచ్చి పంపించాడు. అంతా అయిపోయింది. మన్నాడు ఇతను డబ్బులని అందిని తీసుకొచ్చిద్దామని వచ్చాడు. షాపులో పిల్లోడు లేడు, ఇతను ఫ్రెండ్ లేడు, షాప్ ఓనర్ ఉన్నాడు. సార్
నిన్న నన్ను తెలుసు అని చెప్పారు కదా మీరు, మా మిస్సెస్ డెలివరీ అయిపోయింది, అంతా సంతోషంగా ఉన్నావు, నాకు కొద్దిగా డబ్బులు అందిని మిగతా డబ్బులు నీకు ఇస్తానన్నాడు. అన్నాడు, నువ్వెవడివి అన్నాడు. అదేంటి సార్ నిన్న తెలుసు అన్నారు నన్ను, నువ్వెవడో నాకు తెలీదు. కాదు సార్ నేను ఈ మెడిసిన్స్ ఇచ్చా, చూశాను, ఓ నీ మెడిసిన్స్ ఇచ్చా, నేను ఇవి ఇచ్చింది నీకు కాదు కదా, నేను ఇచ్చింది. లేదండి నాకే ఇచ్చారు, నేనే వచ్చాను, సీట్ కూడా ఇచ్చా, మీ షాపులో పని చేసే పలానా కుర్రోడు, నేను ఇద్దరు ఫ్రెండ్స్, నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలా, ఈ మెడిసిన్స్ నీకు కాదు ఇచ్చింది, నాకే ఇచ్చారు సార్. కాదు కాదు నీకు ఇవ్వాల, నీ వెనకాల ఎవరో ఒక ఆయన వచ్చి నుంచున్నాడు, నీకు ఇవ్వలేదు నేను. లేదంటే మీరు పొరపాటు పడుతున్నారు, నేను వచ్చినప్పుడు నా వెనకాల ఎవరు లేరు, అసలే నేను చూడలేదు, నీ వెనకాల నాకు ఇచ్చా నేను. నాకు అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైంది అంటున్నా. నీకు ఎక్కడి నుంచి సహాయం రావాలో ఆయనకి తెలుసు, ఎవరిని సహాయం రావాలో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతా ఉన్నా ఈ రోజు కూడా నీకు సహాయం అక్కడి నుంచే వస్తున్నది. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడు యొక్క వాక్యం కింద ఉన్నప్పుడు, నేను వాక్యం వింటున్నాను అనుకోవద్దు, నేను వాక్య ప్రకారం ఉంటున్నాను అనుకోవద్దు, నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా, నువ్వు వాక్యం కింద ఉంటున్నావు. ఇక్కడ మీరు గమనిస్తే స్టీఫెను పైకి చూస్తున్నాడు, అవునా? హల్లెలూయా, హల్లెలూయా. స్టీఫెన్ ఇక్కడ ఉన్నాడు, స్టీఫెన్ పైన ఎవరున్నారు? స్టీఫెన్ ఎక్కడున్నాడు? వాక్యము కింద. వాక్యం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. చాలా మందికి తెలియని సంగతి ఒకటి ఉంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు యొక్క వాక్యం వచ్చినప్పుడు దేవుడు యొక్క వాక్యము శక్తితో కూడా కలిపి వచ్చును. ఎలా సార్? శక్తి అంటే ఏంటి? 6 ప్యాక్ కాదండి. యేసుక్రీస్తు అపోస్తలులకు ఒక మాట చెప్పాడు. ఎవరికి? స్టెఫెను కూడా దాంట్లో ఉన్నాడు, అపోస్తలు లేడు, మేడగదిలో ఉన్నాడు. ఈ మేడగదిలో ఉండేపోయే వాళ్ళందరికీ దేవుడు ఒక మాట చెప్పాడు, పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మేడగదిలో కడిపెట్టండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు యొక్క వాక్యము ఒక్కటే మాత్రమే రాలేదు, వాక్యము శక్తితో కూడా కలిపి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ వాక్యము కలిగి ఉన్నారు, వీళ్ళకి ఏం కావాలంటే శక్తి కావాలా. అందుకని దేవుడు అన్నాడు, మీరు మేడగదిలో కనిపెట్టి ఉండండి, శక్తిని పొందుకోండి. ఇప్పుడు ఈ రాత్రి అడుగుతున్నా, స్టీఫెన్ దేని కింద ఉన్నాడు? వాక్యము కింద, పరిశుద్ధాత్మ కింద ఈయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే లోకం ఏం చూస్తున్నది? వాక్యం చూడదు, పరిశుద్ధాత్మను చూడదు, నీ శరీరం చూస్తుంది. లోకం ఏం చూస్తుంది? శిథిలమైపోయి సమాధిలోకి పోయి శరీరం చూస్తుంది. అయితే దేవుడు ఏం చూస్తాడంటే, శిథిలము కాని ఆత్మ లోపల ఒకటి ఉన్నది. అంటే ఈ రాత్రి దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నది ఈ శరీరంలో ఉన్న ఆత్మని, ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం పాడైపోతుందని దేవుడికి తెలుసు, ఆ సంగతి ఈయనకి కూడా తెలుసు. అందుకని పుస్తకంలో ఒక మాట రాశాడు, ఇలా రాశాడు, 1 కొరింథీ 15 ఒక మాట రాశాడు, ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు శిథిలము కానీ వేరే గుడారము నా కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఏమా ఈ రాత్రి ఆ మాట పౌలు కొరకేనా మన కొరకు కూడా? మన కొరకైనా మీరు ఫీల్ అవుతున్నారు, నా కొరకు. ఎవరి కొరకు? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జాగ్రత్త గమనించినట్లయితే ఇప్పుడు స్టీఫెను ఏం కలిగి ఉన్నాడు? వాక్యము కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కేవలము వాక్యము కలిగి పరిశుద్ధాత్మని కలిగి లేకపోతే వాక్యం వల్ల ప్రయోజనం లేదు. ఈయన ఆత్మను పొందుకున్నాక ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఒక సంగతి చెప్పను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వాక్యము కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. మరి ఈయన వాక్యం ఒకటే కలిగి ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒక మాట రాశాడు, అద్భుతమైన మాట రాశాడు. ఎలా రాశాడు? దీన్ని బట్టి రాశాడు, అక్షరము చంపును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు చెప్పిన అక్షరాలు నమ్మారు. ఈయన అక్షరం చదివి జ్ఞానం తెచ్చుకున్నాడు, ఈయన అక్షరము చదివాడు, ఆత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ఇప్పుడు ఈ లోపల అక్షరం ఉన్నది. హల్లెలూయా.
ఆత్మ కూడా ఉన్నది. ఈ రాత్రి ప్రశ్న అడగచ్చా? ఏంటంటే అడిగబోయే చిన్న ప్రశ్న, మనం అక్షరం కలిగి ఉన్నామా, ఆత్మను కలిగి ఉన్నామా? వీళ్ళందరూ కొడుతున్నారు, అవునా? స్టీఫెన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లా. ఏంటి కారణం? వాళ్ళని చూడటానికి స్టీఫెన్కి టైం లేదు. ఎంత గొప్ప ధన్యత! ఒక చిన్న మాట చెప్పనండి. బైబిల్లో మరియా అని ఒక ఆమె ఉన్నది. దేవాలయం బయట గేట్ దగ్గరికి వచ్చి 8వ దినం యేసుక్రీస్తుకి అప్పుడు వయసు, చేతుల్లో పట్టుకుని ఉన్నది దేవాలయం గుమ్మం దగ్గర. చాలామంది పక్కకు వచ్చి ఆమె నిడుతున్నారు. అది ఆమె అక్రమంగా సంతానంగా అన్నది, ఆమె దగ్గరికి పోమాకండి, మీ స్నేహితురాలే, కలవమాకండి, బంధువులే, చూడమాకండి, ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, ఆమె అలాగా, ఆమె ఇలాగా. అయితే వర్తమానం చెప్తా ఉన్నది, మరియా యేసుని చూడటంలో బిజీగా ఉన్నది. ఇక్కడ స్టీఫెను, మరి మనల్ని మనం చూసుకుంటున్నాం, మనం సమస్యలను చూస్తున్నాం, మనం పక్క వాళ్ళని చూస్తున్నాం, మనం పక్క సంఘాలు చూస్తున్నాం, పక్క పరిచయాలు చూస్తున్నాం. ఏమి చూడకూడదు అవన్నీ చూస్తున్నాం, ఏమి చూడాలి చూడటల్లా. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి ఏం కావాలో స్టీఫెన్కి అర్థమైంది. 12-13 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల వయసు లోపల ఉన్న మరియకి ఆమె ఏం మోస్తుందో అర్థమైనది. 14 సంవత్సరాలు ఇంకా నిండలేదు, మరియ పరిశుద్ధాత్మను పొందుకున్నది. ఈయన యవ్వన ప్రాయంకి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వాక్యం బాగా తెలిసి గొప్ప జ్ఞానం కలిగిన ఆయన ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉన్నాడు. ఏంటి సార్ ఈరోజు ఇలాగున్నది? వాట్ వీ నీడ్ టుడే. 14 ఏళ్ళ మరియ పొందుకున్నది, 30-40 ఏళ్ళ లోపు ఉన్న స్టీఫెన్ పొందుకున్నాడు. మరి అంత జ్ఞానం కలిగి గమలీయేలు పాదముల దగ్గరికి పోయిన గొప్ప శిష్యుడు భూమి మీద అపోస్తలుడైన సౌలు, అపోస్తలుడైన పౌలు. మరి ఆయన పరిస్థితి అండి, ఇంకా నేను పొందుకోవాలంటున్నాడు. ఈ రాత్రి మన సంగతి ఏంటి? మేము పరిశుద్ధాత్మను పొందుకోవాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, అంతేనా? మేము పొందుకున్నాం పాస్టర్ గారు అన్న మాట ఎంత బాగుంటుంది, అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఈయన ఏమి చుట్టంలో బిజీగా ఉన్నాడంటే దేవుడు యొక్క ఆత్మను చుట్టాల్లో బిజీగా ఉన్నాడు. ఎంతగా బిజీగా అయిపోయాడంటే చుట్టుపక్కల కొట్టే వాళ్ళను కూడా చూడలేకపోతున్నాడు. అతని గడి వచ్చింది. ఈ గడి ఏంటంటే స్టీఫెను నిద్రించే గడియ. స్టీఫెన్ మరణించే గడి కాదండి, నిద్రించే గడియ. క్రైస్తవులకు మాత్రమే ఉండేది నిద్ర, లోకల్లో వాళ్ళకు ఉండేది మరణం. అందుకని అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటాడు, నిద్రించిన వారిని గురించి మరణం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎందుకన్నాడు ఆ మాట? సౌలు కళ్ళ ముందు కొట్టు చంపాక సౌలు ఒకటి నమ్మాడు, ఈ నిద్రిస్తున్నాడు. దశలోకి ఎందుకు రాశాడు? నిద్రించిన వారి గురించి మరణం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు దశలోనికి రాసిన పత్రికలు రాసే సమయానికి సౌలు పౌలుగా మారి ఆత్మను పొందుకున్నాడు. కాబట్టి ఈయన నిద్రపోయాడు, మళ్ళా లేస్తాడని సౌలు నమ్మున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప సంగతి అండి. అంటే ఇప్పుడు దేవుడు, కరెక్ట్గా మాట్లాడుకుందాం, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు దేవుడు సౌలుకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎలాగంటే అన్ని కళ్ళ ముందే పెట్టాడు. సౌలుకి దేవుడు ఏం చేసినా కళ్ళ ముందు తీసుకొస్తే అది సొంతానికి జరిగినదా, అనుకోకుండా జరిగినదా, దేవుడి వల్ల జరిగినదో వివేచించి ఆలోచించగలిగే శక్తిని సౌలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు సౌలు ముందు దేవుడి దృష్టిని తీసుకొచ్చి పెట్టాడు. గమనించండి, బైబిల్లో ఒక మాట ఉన్నది, వీళ్ళందరూ రాళ్ళేసి కొట్టడానికన్నా ముందు వీళ్ళ పై వస్త్రం తీసి ఇక్కడ పెట్టారు కాళ్ళ దగ్గర. దానికి సాక్షి ఆయన. సౌలు మరణానికి సమ్మతి తెలిపింది, స్టీఫెన్ మరణానికి సమ్మతి తెలిపింది సౌలు. కానీ ఒక్కరాయి ఇలా సమ్మతి తెలిపినాడు. వీళ్ళందరూ తీర్మానం చేశారు, సౌలు అక్కడ పాల దగ్గర పెడతాను, సరే అన్నాడు.
అందుకని కొట్టద్దని చెప్పాల, సమ్మతి తెలిపాడు. సౌలుకి ఇంకా జ్ఞానం తెల, వాక్యము తెలుసు, అక్షరం తెలుసు, ఆత్మని ఇంకా పొందుకోవాలి. ఈ రాత్రి మనము కూడా కొన్ని కార్యాలకి అక్షరం తెలిసి ఆత్మ తెలియకపోతే, ఆత్మని కానీ పొందుకోకపోతే కొన్ని కార్యాలకు అనుమతిస్తుంటాం. అసలు ఆత్మ ఎవరో తెలియకపోతే ఇలా కొడుతుంటాం. వాక్యం తెలియకపోతే ఇలా కొడతాం. వాక్యం తెలిసాక ఆత్మను పొందుకోకపోతే కొన్ని చేయకూడని కార్యాలకి సమ్మతి తెలుపుతాం. వాక్యము తెలిసి ఆత్మ కానీ కలిగి ఉంటే ఇదిగో ఇలా కొట్టాం. అన్నీ అక్కడే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన సంగతి ఏంటంటున్నా, ఈ 3 గుంపులో మనం ఎక్కడున్నాం? ఒక్కళ్ళని ధైర్యంగా స్టీఫెన్ ప్లేస్లో ఉన్నానని చెప్పగలరా? ఎవరో చెప్పట్లే గట్టిగా. కొద్దిలో కొద్దిగా ఆ సౌలు స్థానంలో ఉన్నాం. కొద్దిగా, అవునా? కొద్దిగా ఎక్కువ ఈ గుంపులో ఉన్నాం. అస్సలు లేకుండా ఉన్నది ఇక్కడ. కోపడమాకండి, ఆమె నిజం చెప్పాలి నేను. ఈ 3 గుంపులో మనం ఎక్కడ? కానీ ఈ 3 గుంపుల్లో మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటామో తెలుసా? ఇక్కడ ఉండాలని కోరుకుంటాం. కోరుకోవటమేమో ఇది. జీవితానికి వచ్చేసరికి అది కొద్దిగా, ఇదేమో ఎక్కువ. ఇక్కడేమో అసలు ఉండటంలా. పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా వదులుకోవాలి. ఈ గడియ వర్తమానంలో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంది. పవర్ఫుల్ వర్డ్. పరిశుద్ధాత్మని ఎంత శక్తి ఇస్తుందంటే నువ్వు దేవుడి కొరకు మరణించాలి అనేంత శక్తి నీకు ఇస్తుంది. ఆమేన్. మామూలుగానే మనకి లోకంలో ఉండి ఎదుటి చంపే శక్తి వస్తుంది. కోపం వస్తే ఏమంటాం? కొన్నిసార్లు వచ్చేస్తుంది. వర్తమానంలోకి వచ్చినా కూడా, వర్తమానంలో రాకపోయింటేనా నిన్ను ఈ పాటికి నీ ఫోటోకి వేసేద్దును. ఖాళీలు మీరు రాసుకోండి. ఏంటది? ప్రాఫిట్ అంటున్నాడు, నువ్వు ఇంకా దేవుళ్ళలోకి రాలేదన్నాడు. ఏంటది? మనమేమంటున్నాం? నేను దేవుళ్ళలోకి వచ్చాను కాబట్టి సరిపోయి, లేకపోతే ఇప్పుడు చంపేద్దును అనేసాం మనం. అయితే ఆయన ఏమంటున్నాడు? అసలు నీకు ఆలోచన వచ్చింది అంటేనే ఇంకా నువ్వు దేవుళ్ళలోకి రాలా. మరి మన సంగతి అండి. రాత్రి ఇంట్లో కోపం వచ్చా కొన్నిసార్లు ఏమంటాం మనం ఇంట్లో వాళ్ళని? అవునా కదా? వినబట్లేదు నాకేంటి రాత్రి మీరు అంటున్నారుగా, నాకు వినబట్లేదా? అది మీరు అనట్లేదా? నాకు వినబట్లేదా? కోపం వచ్చాక మనం ఇంట్లో వాళ్ళు ఏమంటాం? ఇలా మాట్లాడుకుందామండి. మన పిల్లలే ఉన్నారు, మనం చెప్పిన మాట వింటల్లా, మనం తిరగబడుతున్నారు, మనకు లోబట్టల్లా. కోపం వచ్చి ఏమంటాం మన వాళ్ళని? ఏం వినబడలేదు నాకు. కొన్నిసార్లు మన సొంత తల్లిదండ్రులే మనల్ని తిట్టి కొట్టారనుకోండి, కాసేపు ఆ దెబ్బలు తినేటప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అలాగొచ్చి ఇలా పోతుంది, ఒక చిన్న గాలిలాగా. వీళ్ళని ఏదో ఒకటి చేసేయాలి రాత్రికి. ఎస్సా నోనా? భర్త భార్యని విపరీతంగా కొట్టుంటాడు. అంత అయిపోయాక కూర వండు అంటాడు. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి గరిటె తిప్పుతూ ఉంటుంది. ఒకసారి చెప్తారా ఆలోచన ఎలా ఉంటుందో నాకు? చెప్పండి, ఆలోచన ఏంటి? దీంట్లో కలిపెత్తే బాగుండి ఇడికి. వేస్తానోనా? ఇటు నుంచి ఎవరు చేపలు ఒక్కళ్ళు కూడా వేస్తాను. కానీ అనుకున్నావా లేదా? ఎన్నిసార్లు పాస్టర్ రోజు అనుకుంటాం మేము, అన్నీ చెప్తామా ఏంటి? అది రహస్యం ఏంటంటే మన మధ్య అన్నీ చెప్పించే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ మాట అనుకున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవుడు ఒక ఆత్మను పొందుకోలేదు, నువ్వు ఇంకా దేవుళ్ళలోకి రాలేదని. కాబట్టి ఈరోజు కోపం వస్తే ఏం చేద్దాం? కోపంలో వంట చేసేటప్పుడు ఏం చేద్దాం? కొద్దిమంది పాతకాలం, ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, కొద్దిమంది పాతకాలం స్త్రీలు ఇంట్లో భర్త ఏదైనా తెచ్చినా కొచ్చినా ఉతికేసి ఆల్రెడీ అలమారులో మడత పెట్టిన బట్టల్ని మళ్ళా బకెట్లో తడుపుతారు. తెలుసా దేనికో?
ఆ బట్టలను ఉతికేటప్పుడు వీళ్ళు ఎవరినైతే తిట్టాలనుకోరో అన్నీ అక్కడ తిట్టేస్తారు వాళ్ళు. అవి ఆరేస్తారు, ఏమి చిరిగిపోతాయి అవి. పాతకాలం వాళ్ళు. ఇప్పుడు అవి వచ్చినాయి కదా, ఏంటి అవి మిషన్స్ వచ్చినాయి. ఆ అవకాశం పోయింది వాళ్ళకి. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే ఎలాగుంటావు? నీ దృష్టి దేవుడి మీద ఉన్నప్పుడు నిన్ను అనేవాళ్ళు తిట్టేవాళ్ళు నీకు కనపడరు. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సిన స్థితి, నువ్వు రావలసిన స్థితి అది. దేవుడి నుంచి నువ్వు ఎక్కడికి రావాలని ఆశపడతాడంటే అదిగో అక్కడికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక సంగతి ఇంకోటి మనలో బలహీనత ఉన్నది. మనల్ని ఎవడన్నా ఏదన్నా అంటే నిద్ర లేవగానే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అన్నం ప్లేట్లో ముగ్గులేస్తుంటారు. ఏంట్రా ఏమైంది? వాడు నన్ను అలాగ అన్నాడు. రాత్రి పడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, తల కింద పెట్టుకొని ఫ్యాన్ రెక్కల మధ్యలో సీలింగ్ చూస్తుంటాడు. ఏమైందిరా? వాడు నన్ను అలాగ అనుకుని ఉండాల్సింది. ఏమన్నాడు ఇందుకి? ఏదన్నాడులే నీకెందుకు? నువ్వు పరిశుద్ధాత్మను కానీ కలిగి ఉంటే నువ్వు ఇంకొకటి గురించి ఆలోచించడానికి అంత టైం ఉంటుందా? మనకెందుకు ఇంత టైం ఉన్నది? అది సమస్య. అందరూ చెప్పట్లేదు ఎందుకని. ఈ రాత్రి మనకేం కావాల్సి ఉన్నది? గట్టిగా చెప్పండి అమ్మా. మీరు అరిచి అరుపుకైనా ఆయన రావాలి లోపలికి. మనం ఈ రాత్రి కలిగి ఉండాల్సిన ఒక ఒప్పుదలకు వద్దాం. నా బాధ ఇది ఇంతకాలం. ఇప్పటికన్నా అసలు పరిశుద్ధాత్మ లేదు అనే మాట అంటే గుండెలు కోసేయాలి మనకి. ఇప్పుడు మనం బాధపడాలి. ఏంటిది, నన్ను పరిశుద్ధాత్మ లేదంటున్నారు, నేను పొందుకోవాల్సి ఉన్నాను కదా అనే బాధ నీకు రావాలా. ఎవడో అంటే నువ్వు కాపరాటం కాదు, ఎవడో అంటే బాధపడటం కాదు. చర్చిలో కొద్దిమంది స్త్రీలు వంట అయిపోయాక లేదంటే కార్యక్రమం జరిగేటప్పుడు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. అవునా? స్త్రీలకు వడ్డిస్తారు, పురుషులు కూడా చేస్తున్నారా? ఆ స్త్రీలను ఎవరన్నా నువ్వు అందంగా లేవు అన్నారనుకోండి, ఆ అన్న వ్యక్తికి పక్కన కూర్చున్నోడికి, ఆ అన్న వ్యక్తికి తర్వాత కూర్చున్నోడికి వడ్డిస్తారు, వీడికి వడ్డించరు. ఏమంటారు? ఈ అయ్యారు అనుకో, ఏంటి వాళ్ళకి పెట్టలేదు, అది అంతే చేయాలి, అందంగా లేదన్నాడు. అందంగా లేడంటే నువ్వు అలా చేసావే, కోపడమాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ లేదు, మరి నన్నేం చేస్తావు? వాడు అందంగా లేను అన్నప్పుడు నువ్వేం నమ్మావో చెప్పనా? వాడి మాటలు నమ్మావు. నీకు సంగతి అర్థం అవ్వాలి, వాడు గుడ్డోడు. నేను అందంగా లేనన్నాడు ఎవడు? ఆ పాస్టర్ గారు నిజమే. అయితే ఒక మాట, గుడ్డోడు నన్ను చూసి అందంగా లేని ఎలాగంటాడు పాస్టర్ గారు? మీ డౌట్ వచ్చే ఉంటుంది. నీకు అసలు సంగతి చెప్పని. ఇప్పుడు నేనేం నమ్ముతానంటే దేవుడు భూమి మీద సృష్టించిన అన్నిటిలోకి అందంగా సృష్టించిన ఆయన మనిషినే. ఇప్పుడు వాడు అందంగా లేడు అంటే నువ్వేం నమ్మావు? నువ్వు ఎవరు నమ్మలేదు? వినబడలా? దేవుణ్ణి నమ్మలా. కాబట్టి ఈరోజు ఎవరైనా అందంగా లేడు ఏం చెప్తావు వాడికి? ధైర్యం రావట్లా. నేను అందంగానే ఉన్నాను, నా దేవుడు నన్ను అందంగా సృష్టించాడు. సమస్య నీ లోపల ఉన్నది. నువ్వు నన్నల్లా, నన్ను సృష్టించిన దేవుణ్ణి అంటున్నావు. నన్నంటే ఊరుకుందును, ఆయనంటే మొత్తం ఊరుకోను. కాబట్టి ఇప్పుడు అందంగా లేదన్నది ఎవరిని? చాలా జాగ్రత్త. మీకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. తెలిస్తే అంత బాగా మాట్లాడతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మనకు అన్నీ నేర్పిస్తుందండి. ఎందుకంటే దేవుడు చూడండి, బైబిల్ మీరు చదివితే బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట ఉన్నది. ఆయన సుందరుడు కానీ స్వరూపు కానీ కాదు, మంచి స్వరూపు కాదు, ఆయన అందగాడు కాదు. అయితే ఆయన అందగాడు కాదు అని చెప్పి బైబిలే రాసింది. అదే దేవుడిలో మనం ఉన్నాం కాబట్టి మనం అందంగా ఉన్నాం. ఎలాగైనా రక్తంలో కడగబడ్డాం కాబట్టి. నువ్వు యేసుక్రీస్తులో బాప్తిజం పొందున్నావు, నీకన్నా అందంగా ఉండేవాడు భూమి మీద. నీకన్నా అందంగా ఉండేవాడు క్రీస్తులో ఉన్నావు. నువ్వు ఆత్మలో ఉన్నావు, నువ్వు ఆత్మలో ముద్రించబడి ఉన్నావు. విమోచన దినం వరకు ఆయన యొక్క ఆత్మలో నీవు ఉన్నావు. నువ్వు పాట పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు బైబిల్ ఒక మాట చెప్పింది, నీ ఆరాధన ఎలాగ ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మనగా పరిశుద్ధాత్మ, సత్యమనగా ఆయన యొక్క వాక్యము. ఈ రెండు కలిపి నువ్వు ఆరాధన చేస్తావంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నిన్ను కాదనేవాడెవడు? మీరు గమనిస్తే
ఇంతమంది కొడతా ఉంటే వాళ్ళ మధ్యలో అసలు ఆ గొడవను వదిలేసి స్టీఫెన్ ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. స్టీఫెన్ ఎక్కడున్నాడు? కొద్దిమంది ఏం చేస్తారంటే స్టీఫెన్ ఇక్కడే ఉన్నాడు, రాళ్ల మధ్యలో ఉన్నాడు, సౌలు ముందు ఉన్నారు, వీళ్ళు కొట్టే చోట ఉన్నాడు, సన్నిహిత సభలు అవుతున్నాడు. కాదండి, స్టీఫెన్ అంటున్నాడు, అదిగో ఆకాశం తెరబడుయు, ఆ పైన దేవుడు కుడి పార్శ్వమున యేసుక్రీస్తు కూర్చుంటయు నేను చూస్తున్నాను. ఈజ్ విట్నెసింగ్ దట్ ఈస్ సీయింగ్ గాడ్. నేను దేవుణ్ణి చూస్తున్నాను అని చెప్పి ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే పాత నిబంధన కాలంలో ఇలాగనంటే అందరూ ఈ చుట్టూ చేరి మోకరిల్లేవాళ్ళు. ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఒక ఆత్మ వచ్చిందంటే అందరూ ఆయన ముందు మోకరిల్లి, అయ్యా మా కొరకు దేవుడు ఏం చెప్పాడు చెప్పనేవాళ్ళు. అవునా? మరి ఇప్పుడు ఈయనేమంటున్నారు? ఏంటి సార్ ఇది? ఇప్పుడు స్టీఫెన్ అక్కడ నిలబడే కేక పెడుతున్నప్పుడు వీళ్ళు కూడా స్టీఫెన్ పక్క వచ్చి నుంచొని పైకి ఎలా చూస్తున్నారు? ఆకాశం మామూలుగానే ఉంది, ఆ పైన ఎవరు కనబట్టల్లా. స్టీఫెన్ ఏం చూస్తున్నాడు? దేవుడు చేసే కార్యములు నీ కన్నులు చూడలేవు, నీ చెవులు వినలేవు, నీ హృదయానికి అవి గోచరము కావు. ఎందుకని కావంటే దేవుడు నిన్ను ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకుంటున్నాడు. ఇప్పుడు హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు నీవు ఈ స్థితిలోకి ఎప్పుడైతే వచ్చున్నావో నీ కన్ను చూడదు, నీలోంచి దేవుని కన్ను అనే చూస్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఏం చూస్తాడు? దేవుడు చూసేవి చూస్తాడు. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గాడ్. పరిశుద్ధాత్మ అంటే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే దేవుడు ఆయన చూడగలిగేవి నిన్ను చుట్టానికి అనుమతి ఇచ్చాడని. ఆమేన్. నిజమేనా? ఒక చిన్న మాట చెప్పనండి. ఒకరోజు ఒక గుహ ఉన్నది. గుహలో పొద్దున్నే ఒక యవనస్తుడు బయటకు వచ్చాడు. రాత్రిపూట లేటుగా పడుకున్నారేమో, పొద్దున్న లేటుగా లేచారు. మొహం కడుకోవడానికి మొక్క మీద నీళ్ళు జల్లుకొని ఇలా తుడుచుకొని పైకి చూశాడు. పెద్దగా కాకపెట్టాడు, నా ఏళ్ళు వాడా, నా ఏళ్ళు వాడా. లోపల ఒక ముస్తాయన ఉన్నాడు. ఎందుకు అరుస్తున్నావు అన్నాడు. నీకు చెప్పాను, నేను పక్క దేశం ఒక రహస్యాలు చెప్పొద్దని చెప్పాను లేదా నీకు? ఆ సిరియా వాళ్ళతో మనకెందుకు గొడవ? నువ్వని రహస్యాలని చెప్పావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏమైంది? సిరియా సైన్యం మొత్తం వచ్చేసింది. మన చుట్టూ కమ్మగాసేశారు. మనకి బయటపడడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు మనం చంపేస్తారు. లోపల నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. గహజీ, మనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గహజీ. మనోళ్ళ? సిరియా వాళ్ళు వీళ్ళు కాదు, మనోళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. వీళ్ళు సిరియా వాళ్ళు కనిపిస్తారు. సైన్యం చూడాలి, బూట్లు చూడాలి, ఆయుధాలు చూడు. అగ్నిరాధాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. దేవుని సైన్యం ఎక్కువ కనిపిస్తుంది. ఎలా 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 ఒకే బాలకేళ్ళు ఇద్దరున్నారు, ఒకే గుహ దగ్గర ఉన్నారు, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. స్టీఫెన్ ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. స్టీఫెన్ ఏమో దేవుడు కుడిపార్శ్వన కూర్చొని చూస్తాను అంటున్నాడు. వీళ్ళు అక్కడ ఏం కనబట్టలేదు అంటున్నాడు. ఇక్కడేమో ఒకటే సిరియా సైన్యం అంటున్నాడు, అక్కడేమో దేవుడి సైన్యం అంటున్నాడు. ఈ రాత్రి మీరేమంటున్నారు? చిన్న సమస్య చెప్పనా? ఇది నువ్వు, ఇది నీ సమస్య, ఇది దేవుడు. నువ్వేం చూస్తున్నావు? ఇది గెహజీ, ఇది సిరియా సైన్యం, ఇది దేవుని సైన్యం. గెహజీ ఏం చూస్తున్నాడు? ఇది నువ్వు, ఇది నీ సమస్య, ఇది దేవుడు. నువ్వేం చూస్తున్నావు? కోపం రాదుగా. ఇదేంటిది? గెహజీకి సిరియా సైన్యం, నీకు ఇది సమస్య, ఇది నీవు. నీకేం కనబడుతుంది? ఎందుకంటే సమస్య పెద్దగా ఉన్నది. నా కళ్ళ ముందు ఇదే కనిపిస్తున్నది. గెహజీకి ఏం కనిపిస్తున్నది? చాలా జాగ్రత్త. గెహజీకి వాక్యం తెలియదా? ఏం లేదు. లోపల ఒక ఆయన ఉన్నాడు,
గుహలో ఒక ఆయన ఉన్నాడు. ఈయనకి వాక్యం తెలుసు, ఆత్మ ఉన్నది. ఈ రాత్రి నీవు ఎక్కడున్నావు? నీ ముందు సమస్య ఉన్నది, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నువ్వేం చూస్తున్నావు? ఇది చూస్తే అర్థం ఏంటి? గెహజీ సిరియా సైన్యం చూస్తున్నాడు, దేవుడి సైన్యం చూడటల్లా. సమస్య ఏంటి? ప్రవక్త పక్కన నుంచున్నాడు, నువ్వు కూడా వర్తమాన సంఘంలో కూర్చున్నావు. ఏం చూస్తున్నావు? నాకు ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది. ఈయనేం చూస్తున్నాడు? చుట్టూ సమస్య అంతా ఉన్నది, సమస్య కమ్మేసింది. ఇంకో సంగతి చెప్పాలా, పాత నిబంధనలో 7 జడలు వేసుకుని ఒక ఆయన ఉన్నాడు. కొండ మీద యాతాం బండ సందులో ఉన్నాడు. ఆ బండ సందు ఈ లాక్కొచ్చారు, ఒకచోట పడేశారు. పడేసిన తర్వాత ఈయన మీద మొత్తం చుట్టూ చేరారు, అందరి మీద పడిపోయారు. శాంసన్ ఎడవటల్లా, ప్రభు నాకెందుకు ఇలాగైంది అంటల్లా, ప్రభు నాకెందుకు ఇలాగైంది అంటల్లా, ప్రభు నాకు సమస్య వచ్చింది అంటల్లా. ఇవన్నిటి మధ్యలో శాంసన్ కింద చేతితో ఇలా ఎదుగుతున్నాడు. ఏదో శాంసన్ లోపల కూడా, ప్రభు నా చేతికి ఏదన్నా దొరికిందంటే నువ్వు నాకు తోడుగా ఉన్నట్టే ప్రభు. ఎలాగెలాగా? శాంసన్ మీద 3,000 మంది పడ్డారు. ఇంతమంది పడితే శాంసన్ అరవలేదు, కేకబెట్టలా. చెయ్యి కదపడానికి వీలున్న చోట ఎత్తుక్కుంటే అది కరెక్ట్గా అక్కడ మేలంతా తడిసి ఉన్నదేమో, మెత్తగా ఉన్నదేమో, కొద్ది కాలం కింద వర్షం పడి ఉన్నదేమో. ఆ మట్టి లోపల చెయ్యి వెళ్ళిపోయాక కింద ఏదో గట్టిగా తగిలింది. అది ఏం తగిలిందో శాంసన్ తెలియదండి. దాన్ని బయటికి ఒకసారి లాగాడు, పైకి లేస్తే 3,000 మంది పక్కన పడ్డారు. 1000 మందిని చంపి కుప్పేశాడు. కుప్పేశాక ఈ చెయ్యి మొత్తం తిమ్మిరి కొనిపోయింది, దాహంగా ఉన్నది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శాంసన్ వచ్చి, ఇది ఎప్పుడు వచ్చింది నా చేతిలోకి? ఇది ఎప్పుడు వచ్చింది? మర్చిపోయి ఇందాక నేను అడిగే కదా ప్రభు నాకేదో గట్టిగా ఇవ్వమని. ఏంటిది? గాడి దవడెముక. దీంతో ఎంతమంది చంపాను నేను? చంపింది గాడి దవడెముక కాదు, చంపింది శాంసన్ కాదు, యెహోవా ఆత్మ. The spirit of God in Samson. The same spirit is in Stephen. శాంసన్లోకి వచ్చిన అదే ఆత్మ ఇక్కడ స్టీఫెన్లోకి వచ్చింది. The same spirit you too need to be raptured. అదే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చాక నువ్వు ఎత్తబాటులోకి వెళ్తావు. అక్కడ యుద్ధం చేసిన ఆత్మ, ఇక్కడ దేవుని చూపించిన ఆత్మ, ఇక్కడ శరీరాన్ని మార్చే ఆత్మ. The same spirit, అదే పరిశుద్ధాత్మ. నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈరోజు నువ్వు ఇక్కడే ఉండి దేవుడిని చూడగల స్థితిలో ఉన్నావు. యు ఆర్ ఏబుల్ టు సీ గాడ్. నీకు తెలియ సంగతి అంటే నువ్వు ఈ రాత్రి నువ్వు దేవుడిని చూడగలవు. యు ఆర్ ఏబుల్, యు ఆర్ కేపబుల్, యు ఆర్ కాల్డ్ టు సీ గాడ్. నువ్వు దేవుడిని చూడటానికి భూమి మీదకి పిలవబడ్డావు. దేవుడు ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని లోపల పెట్టున్నాడు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. నీ భూమి మీద సాధారణమైన ప్రజలు కానే కాదు. యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ది రాప్చర్. నువ్వు ఎత్తబాటు కొరకు ప్రత్యేకంగా దేవుడి చేత తయారు చేయబడి ఉన్నావు. యు ఆర్ స్పెషల్ మెటీరియల్. లెట్ మీ టెల్ యు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యు. ఈ చుట్టుపక్కల అందరి మధ్యలో స్టీఫెన్ ఉన్నాడు. వీళ్ళందరిలోకి ఎత్తబడేది ఎవరు? వీళ్ళందరి మధ్యలో ఎత్తబాటు కొరకు దేవుని తయారు చేసుకుంది ఎవరిని? అంటే అందరి మధ్యలో దేవుడి కొరకు తయారు చేసుకునే వ్యక్తిని కూడా దేవుడు పెట్టున్నాడు. ఎందుకని? టు బి ఎ రోల్ మోడల్. ఆమేన్. పాత నిబంధనలో దేవుడు అందరిని పెట్టాడు. మెతుషేలేకి అన్నాడు, మెతుషేలే నువ్వు జీవించిపో అన్నాడు. ఎంతకాలం ప్రభు అన్నాడు. నీకు ఎంతకాలం ఉన్నది? నీ ఇష్టం ప్రభు. సరే జీవించిపో అన్నాడు. ఎంతకాలం జీవించాడు? 939, 69 ఏళ్ళు జీవించాడు. హానోకు 365 ఏళ్ళే ఉన్నాడు. మెతుషేలే మరణించి కిందకి పోయాడు. హానోకు మరణం లేకుండా పైకి పోయాడు. పరిశుద్ధులు మరణించారు. అయితే మీరు గమనిస్తే హానోకుని మాత్రము దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడు. స్టీఫెన్ ప్రత్యేకంగా తయారు చేశాడు. ఈ రాత్రి అదే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మేడగదిలో దేవుడు మేడగదిలోకి రావటానికి 120 మందిని ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. ఏమా? ఆ 120 మందిలో స్టీఫెన్ ఒకడు.
స్టీఫెన్ని ఎప్పుడు పరిశుద్ధాత్మని లోపల పంపించాలో దేవుడు ఎరుగున్నాడు. స్టీఫెన్ని ఎప్పుడు సౌలు ముందు తీసుకురావాలో దేవుడు ఎరుగున్నాడు. ఎప్పుడు స్టీఫెన్కి దేవుడు కనులు తెరిచి ఆకాశం చుట్టానికి అనుమతి ఇవ్వాలనుకున్నాడు దేవుడు ముందు ఎరుగున్నాడు. ఆమేన్. అలాగే ఈ దినము మన భూమి మీద రావడానికన్నా ముందుగానే దేవుడు యొక్క రెండో రాకడ ఎప్పుడు ఉంటుందో దేవుడు ఎరుగున్నాడు. ఆ రాకడ కన్నా ముందుగానే దేవుని ఎవరిని పంపించాలో ఎరుగున్నాడు. మనకి ఎప్పుడు కనులు తెరవాలో, ఎప్పుడు ప్రతి ఒక్క మర్మం తెలియచేయాలో దేవుడు ముందుగానే ఎరుగున్నాడు. దేవుడు నీ కొరకు అన్ని మరుగు చేయలా, మరుగై ఉన్న వాటికి బయలుపరుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే మరుగు చేయబడిన కాలంలో కాదు, మరుగైన వాటిని బయలుపరచబడిన కాలంలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీరు గమనించినట్లయితే స్టీఫెన్ ఏం చూస్తున్నాడంటే ఆకాశం తెరవబట్ట పైన దేవుని చూస్తున్నాడు. ఆమేన్. మిగతా వాళ్ళకి ఒకరోజు యేసుక్రీస్తు వాళ్ళ సొంత ఊరు వెళ్ళాడు. ఆయన ముందు మోకరిల్లారు, ప్రార్థన చేయమన్నారు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు పక్క వ్యక్తితో అంటున్నాడు, ఈయనేంటి నేను పైనుంచి వచ్చానంటాడు, ఈయన మరీ కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన వడ్రంగి వాడు కాదా, మన ఇంట్లో భోజనం బల్ల ఈయన చేయలేదా? వాళ్ళేం చూస్తున్నారు? ఎదురుగా ఉన్న వాక్యమై ఉన్న శరీరాన్ని చూసి వాళ్ళు ఏమన్నారంటే లోకరీతిగా చూస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది సంఘానికి లోకరీతిగా వస్తున్నాం, అక్కడే ఉంటున్నాం, మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకని దేవుడి కార్యాలు జరగట్లా? బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు తన సొంత ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క అద్భుతము కూడా చెయ్యి జాలకపోయాను. మరి ఈ రాత్రి మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేయకపోతే కారణం ఏంటి? యేసుక్రీస్తు తన సొంత ఊర్లో ఎందుకు అద్భుతం చేయలేకపోయాడు? వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టే. వాళ్ళ ఊర్లోనే ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు, యేసుక్రీస్తు వాళ్ళ మీద చేతులు కూడా పెట్టాడు, అయినా కూడా వాళ్ళ ఎటువంటి కార్యం జరగల. ఈరోజు నువ్వు వర్తమానం వింటానే ఉన్నావు, వాక్యం చదువుతానే ఉన్నావు, ప్రార్థిస్తానే ఉన్నావు. ఎందుకని కార్యం జరగట్లేదంటే నీవు పరిపూర్ణ విశ్వాసానికి రావట్లా. ఈ రాత్రి కోప్పడద్దండి, మన స్థితి మనకు తెలిస్తే మెరుగుపరుచుకుందాం. ఈ రాత్రి మనం ఇది మెరుగుపరుచుకునే సమయమై ఉన్నది. నీ స్థితి మెరుగుపరచబడాలా, నీ ప్రార్థన జీవితం మెరుగుపరచబడాలా, విశ్వాస జీవితం మెరుగుపరచబడాలా, నువ్వు ఆత్మను పొందుకునే విషయం మెరుగవ్వాలా, నీ జీవితంలో ఇంకొక మెట్టు నువ్వు పైకి ఎక్కవలసి ఉన్నావు. అందుకని దేవుడు ఈ రాత్రి ఇక్కడ పిలుచుకొని ఉన్నాడు. ఆమేన్. ఒక వాక్యం నీ వద్దకు వచ్చినది, కరెక్ట్గా మాట్లాడదాం. ఇక్కడ ఏం జరుగుతున్నది చెప్తారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ప్రసంగం జరుగుతున్నది. ఏంటి ఆ ప్రసంగం? దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఇక్కడికి వచ్చినది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉండి ఇక్కడ చేసే కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. అర్థం ఏంటంటే దేవుడు ఇంతో సంధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా దేవుడు యొక్క సేవకు నిలబడినప్పుడు ఆ సేవకుడు ద్వారా దేవుడు అక్కడికి పిలుచుకున్న వారిని ఎవరినో సంధిస్తానే ఉంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈయన ఇక్కడే ఉండి ఆకాశం తెరవబడి మూడో ఆకాశంలో దేవుని ఎలా చూస్తున్నాడు? గెహజీ, ఎలీషా ఒకే గుహ దగ్గర ఉండి దూరంగా ఉన్న సిరియస్ అయిన ఒకళ్ళు చూస్తుంటే ఆ వెనకాల దేవుడి సైన్ ఇంకోళ్ళు చూస్తున్నాడు. ఎట్లా సాధ్యం? ఈరోజు చాలా మంది భూమి మీద నాకు ఈ పని చాలు, నాకు ఎలా ఉండి చాలు, అలా సెట్ అయ్యి చాలు, ఇలా సెట్ అయ్యి చాలు, అంతేనా? అవునా కదా? నిన్న అడిగా ప్రశ్న, ఈరోజు అడుగుతున్నా అదే ప్రశ్న. చాలామంది పిల్లల్ని 5వ క్లాస్ 10వ క్లాస్ స్కూల్ టీచర్ ఒక ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న? నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? మనం ఏం చెప్తాం? పోలీస్, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్. ఎవడు కూడా పరలోకం పోతానని చెప్పట్లేదు. నేను దేవుడి రాజ్యం పోతాను, దేవుడి కుమారుడని చెప్పట్లా. నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను పెద్దయ్యాక అని చెప్పట్లా. ఒకవేళ నీవు స్కూల్లోనే కాలేజీ పెద్దగా నువ్వేమవుతావంటే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటానని చెప్తే స్కూల్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? నవ్వుతారు. వాళ్ళు నవ్వితే నీకేంటి? నీకేం కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. ఒక చిన్న మాట చెప్తా, మన జీవితం ఎలాగుంటుందో. 10వ క్లాసులో సైన్స్లో ఒక ప్రశ్న వచ్చింది నీకు. ఏంటి ఆ ప్రశ్న కూడా చెప్తా. ప్రశ్న కన్నా ముందు నీ స్థితి చెప్తా. నువ్వు అప్పటిదాకా రాసావు, ఆ రాసిన దాంట్లో నీకు కరెక్ట్గా 34 మార్కులు వస్తే నీకు అర్థమైనది. ఒక చిన్న
బిట్ మార్క్ ఒకటి ఉంది, ఒక్కటే మార్క్ వచ్చేది. అక్కడ ఒక ప్రశ్న ఉన్నది. ఏంటి ఆ ప్రశ్న? మొట్టమొదటి మానవుడు కోతి నుంచి వచ్చాడు, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది. మొదటి మనుషుడు లేకపోతే మనిషి కోతి నుంచి పుట్టాడు, అవునా కాదా అని ఉంది. మనం ఏం చేయాలి? నీకు ఎన్ని వస్తాయి మార్కులు ఇప్పటికి? ఇప్పుడు ఇది ఇక్కడ ఏం రాయాలా? నో అంటే 34 వస్తాయి, ఎస్ అంటే 35 వస్తాయి. ఎస్ అంటే నువ్వేమంటున్నట్టు? దేవుడు మనిషి సృష్టించాడన్న మాట నువ్వు ఒప్పుకోవట్లా. ఏం చేద్దాం ఇప్పుడు? 34 వచ్చి తప్పితే ఇంట్లో ఏం చేస్తారు? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక మాట చెప్పారు, నువ్వు కానీ తప్పావో, ఆడపిల్లకి నువ్వు కానీ తప్పావో నీకు పెళ్ళే అని చెప్పి పంపించారు. ఈ అమ్మాయికి ఏం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం రాయాలి ఇప్పుడు? అబ్బాయి దగ్గరికి వాడికి ఇంట్లో వాళ్ళ నాన్న ఒక మాట చెప్పాడు, అరే నువ్వు కానీ ఈసారి ఎగ్జామ్ కానీ పాస్ కాకపోతే నిన్ను తీసుకెళ్ళి పనిలో పెడతా అని చెప్పాడు. వాడికి పనికి పోవడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరు సంగతి ఏంటి చెప్పండి? ఏం రాస్తారు? కోతి నుంచి పుట్టాడా? నువ్వు అని పెడతారా ఇప్పుడు? అక్కడ నువ్వు అని పెడితే మనకు మార్కు పోద్దే. ఒక్క మార్కు నీకు ఎక్కువ, నీ ప్రాణం నీకు ఎక్కువ. అపోస్తలుని పౌలుని ఒక నడి రోడ్లు ఇలాగ నుంచోబెట్టి ఈ మటన్లు చికెన్లు కొట్టే ఒక దొంగ ఉంటుంది కదా, ఆ దొంగను అక్కడ పెట్టి కాలు చేతులు కట్టేసి తల అక్కడ పెట్టి కత్తిపైకి లేపి యేసుక్రీస్తు దేవుడు కాదు ఒప్పుకో అన్నాడు. ఒప్పుకోను అంటే పౌలు బతికేస్తాడు. ఇప్పుడు ఒక్క మార్కు నీకు ఎక్కువ, పౌలుకి పౌలు జీవితం ఎక్కువ, స్టీఫెన్కి స్టీఫెన్ జీవితం ఎక్కువ. వాళ్ళ జీవితాలు కాపాడుకోవాలంటే దేవుళ్ళు ఏంటో సరిపోతుంది. అది దేవుడు ఎలా పెట్టాడు? ఇప్పుడు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు అందరికీ ఇలాంటి పరీక్షలు పెట్టడు. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో వాళ్ళకే పెడతాడు. అందరికి పెట్టడండి. మీరు గమనించారు లేదో, దేవుడు పిరికి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఇవ్వడు. వాళ్ళకి కష్టం వచ్చి చచ్చిపోతారు ముందు. వాళ్ళ కష్టాలు ఇవ్వడు. కష్టం ఎవరికి ఇస్తాడు దేవుడు? ఏం చేస్తావో చేసుకో, అయితే ఇలాగే ఉంటా అనేవాడికి దేవుడు కష్టాలు ఇస్తాడు. ముండోళ్ళకి దేవుడు కష్టాలు ఇస్తాడు. ఎత్తటోళ్ళు అంటే వీళ్ళు చచ్చిపోయాడరా అని కూడా దేవుడు వాళ్ళ మళ్ళీ పైకి లేపేస్తాడు. అలాంటి వాళ్ళకి కష్టాలు కలుము దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడికి వాళ్ళ మీద నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే దేవుడు మన మధ్యలో కూడా కొద్ది మందిని మొండోళ్ళని ఎన్నుకున్నాడండి. నేను పనులను తీసేస్తాం, నువ్వు దేవుడు నమ్మకమాక, పర్లేదా వేరే పని చూసుకుంటా. అంతేగాని చాలామంది నాకు తెలుసు, ఆదివారం చర్చికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వట్లేదు, పనులు చాలా మానేసి ఉన్నాం మనం. ఉన్నారా లేదు ఇక్కడ? ఎందుకని? డబ్బులు రావా? వస్తాయి. నాకు డబ్బుల కన్నా ముఖ్యం ఇంకోటి ఉంది. ఆదివారం సంఘానికి పోవాలా, దేవుడిని కలవాలా. దేవుడు నా కొరకు అన్ని పనులు ఖాళీ చేసుకొని ఆదివారం సంఘానికి వస్తుంటే నేను బిజీ ఎలాగవుతానని ఆయన వచ్చాడు, నేను వెళ్ళాలి కదా. అవునా? ఇంకొక ఫోటో చూపించాను నెవిల్ వెదర్కి. కోపడు మాకండి ఎవరు. మనం చర్చికి రెగ్యులర్గా రాకపోతుంటే ఒక దినమున 5-6 బలమైన మనుషులు మనల్ని మోసుకొని చర్చికి తెస్తారు. ఎప్పుడది? తెలుసా మీకు? ఒక మంచి చచ్చిపోయి తీసుకొని చర్చిలో పెడతారు. ఎందుకని? కారణం బతుకున్నాక ఎట్టగా రాలా, చచ్చాక ఒకసారి తీసుకుపోదామని. ఏది ఇష్టం? ఏది ఈజీ? చచ్చాక ఎలాగైనా అక్కడికి వస్తాం మనం. కానీ బతుకున్నాక వస్తే చచ్చాక పైకి పోతాం. కాబట్టి రాత్రి ఏం చేద్దాం? మీకు ఒక మాట చెప్తున్నా, ఇది అయ్యేటట్టుగా లేదు. ఒక మాట చెప్తున్నా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చే తప్పితే నువ్వు చచ్చి మానద్దు. గట్టిగా చెప్దాం ఆమెలో. అలాగ ఉండేవాళ్ళు చప్పలు కొట్టు, అందరూ వద్దు. అలాగ ఉంటామన్న వాళ్ళే చప్పలు కొట్టండి. అలాగ ఉంటామన్న వాళ్ళు ఆమె చెప్పండి, అందరూ వద్దండి. మళ్ళీ అందరూ చెప్తారు, అందరూ వద్దు. అలాగ ఉండేవాళ్ళు మాత్రమే. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, పరిశుద్ధాత్మను పొందుకోవటం సులభం, ఆ పొందుకున్న ఆత్మ నిలబెట్టుకోవడం కష్టం.
అవునా? నువ్వు బాప్తిజం పొందడం ఈజీయా కష్టమా? ఎంత ఈజీ. పాస్టర్ గారు ఇచ్చాడు నాకు, మునిగేద్దాం. ఒక ఊర్లో, అది ఎక్కడో నాకు జ్ఞాపకం లేదు, పాస్టర్ గారు రమ్మంటే రావట్లేదని ఆ పిల్లడు వెళ్ళిపోయి వాక్యం చదివేసుకొని వాడే ముంచేసుకొని వచ్చేసాడు నీళ్ళలో నుంచి. రావట్లేదని మా పాస్టర్ గారని. ఎంత ఈజీ అని బాప్తిజం పొందటం. కానీ పొందాక జీవించమంటే అమ్మో ఎంత ఉందని చెప్పలేదు పాస్టర్ గారు ముందు. తప్పు మీది, మాకు ముందేందుకు చెప్పలేదు ఇవన్నీ. ఆయనగా చెప్పేది పరిశుద్ధాత్ముని చెప్తాడు. యు నీడ్ టు అలౌ హిమ్ టు టీచ్ యు. నీవు పరిశుద్ధాత్మని అనుమతి ఇచ్చినప్పుడు ఆయన నీకు బోధించేవాడిగా ఉంటాడు. నేను నడిపించడానికి వచ్చింది సేవకుడు కాదు, దేవుడు వచ్చున్నాడు. నీకు రక్తం కాచే సేవకుడుగా దేవుడు కాచున్నాడు. సేవకుడు ఎందుకు పెట్టాడు అంటే దేవుడి వైపు తిప్పడానికి పెట్టున్నాడు. నువ్వు దేవుడి వైపు తిరిగితే దేవుడు నీకు బోధించేవాడై ఉన్నాడు, దేవుడిని నడిపించేవాడై ఉన్నాడు. ఆయన నీ లోపలికి వచ్చి నేను నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ అంత్యకాలం అంటున్నాం కదా. ఈ అంత్యకాలంలో దేవుడు చేసే పని అంటే తెలుసా? ఒక విశ్వాసి హృదయం లోపలికి వచ్చి ఆ హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని ఆ సింహాసనంలో కూర్చొని అక్కడి నుంచి వాడు నడిపించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మరి మళ్ళీ ఎక్కడి నుంచి నడిపించాలా? థ్యాంక్ యూ లార్డ్. ఈయన ఇక్కడి నుంచే పరలోకం చూస్తున్నాడంటే ఈయన ఇక్కడే ఉన్నాడు, ఈయన ఆత్మ పరలోకం తీసుకుపోయాడు. ఆమేన్. అయితే దేవుడు మన కాలంలో కూడా ఇదే కృపనిచ్చున్నాడు. మన కాలంలో ప్రకటన 4వ అధ్యాయంలో మాట ఉన్నది. అదిగో పరలోకం మీద ఒక ద్వారం తెరవబడి ఉండును. ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకం మీద ఒక ద్వారం తెరవబడి ఉండును. మొదటి నాతో మాట్లాడే స్వరము, యోహాను పైకెక్కిరమ్ము. నేను వెంటనే ఆత్మవశుడనైతిని, పరలోకంలో అడుగుపెట్టేదని. అక్కడ చూడగానే 24 మంది పెద్దలు వరుస కుర్చీలో కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? చనిపోలేదు, ఇంకా పద్మాసులో ఉన్నాడు. ఆత్మవశుడయ్యాడు, పరలోకం వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్త. స్టీఫెన్ ఇక్కడి నుంచి పరలోకం చూస్తున్నాడు, యోహాను పైకి వెళ్ళిపోయి పరలోకం చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను పైకి వెళ్ళిపోయి పరలోకం చూస్తున్నప్పుడు ఇటు పక్కన రూబేన్ ఉన్నాడు, అందం చూసుకుంటూ పోయాడు. లాస్ట్లో బెన్యామీన్ ఉన్నాడు. బెన్యామీన్ నువ్వే కదా, నీకు ఇన్ని పొంగిపాలి నేను తెలుసు. ఆ పక్కన చూస్తే పేతురు ఉన్నాడు, నతనేలు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, మత్తయి ఉన్నాడు, జెబెదయి కుమారులు ఉన్నాడు, పౌలు ఉన్నాడు. లాస్ట్కి వచ్చాడు. ఓ మై గాడ్, అందరికి సెకండ్ ఇచ్చుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చి ఆగిపోయాడు. ఈయన ఎక్కడో చూసినట్టున్నది. ఆయన యోహాను. ఈయన ఎవరు? యోహాను. ఆయన ఎవరు? యోహాను. ఇదేంటిది, ఇద్దరు యోహాను ఉన్నారా? ఈయన ఆత్మవశుడై పైకి వెళ్ళాడు, జరగబోయే దాన్ని చూస్తున్నాడు. ఈయనేమో ఆల్రెడీ ఉన్నదాన్ని చూస్తున్నాడు. యోహాను జరగబోయేది చూస్తున్నాడు. యోహాను ఇంకా మరణించలా. యోహాను మరణించిన తర్వాత దేవుడు యొక్క రెండో రాకడ జరిగిన తర్వాత పరలోకంలో ఏం జరగబోతుందో యోహాను చూస్తున్నాడు. యోహాను కన్నా ముందే యోహాను శరీరం అక్కడ ఉన్నది. 2000 సంవత్సరాల తర్వాత యోహాను ఎక్కడ ఉంటాడో అక్కడ యోహాను కూర్చొని ఉన్నాడు. ఈయన ఎక్కడ పోయాడు? ఇదేంటిది? హల్లెలూయా. 1963 జరిగినది ఏంటి? మేఘం వచ్చింది. మేఘంలో వచ్చింది ఎవరు? క్రీస్తు. ఆ వచ్చిన క్రీస్తు చూడ మేఘం ఏంటి? ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క సంఘము. సంఘం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడే ఉన్నది. రెండో రాకడలో సంఘం వెళ్తుంది. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. ఓ చిన్న మాట ముగిస్తాను నేను. దమస్కు మార్గంలో సౌలుగా ఉన్న పౌలుని కలిసింది ఎవరు? అక్కడ వెలుగు వచ్చింది. ఆ వెలుగులో వచ్చింది ఎవరు? క్రీస్తే. అవునా? ఓహ్యా నది దగ్గర బాప్తిజాలు ఇస్తున్నప్పుడు దేవుడు యొక్క సేవకుడు భూమి మీద ఉన్నప్పుడు అక్కడ ఒక స్వరంలాగా వచ్చి వినిపించింది ఎవరు? అదే క్రీస్తు. అక్కడ వచ్చిన క్రీస్తు ఎక్కడ వచ్చాడు? 63లో మేఘంలో వచ్చింది ఎవరు? అదే క్రీస్తు. ఇప్పుడు రాకళ్ళు ఎన్ని? పౌలు దగ్గర వచ్చింది రాకడేనా? ఓహే దగ్గర వచ్చింది రాకడేనా? 63లో వచ్చింది రాకడేనా? ఈరోజు రాకడికి క్రీస్తు రావడానికి తేడా తెలియట్లా. పాత నిబంధన మీరు జాగ్రత్తగా చదివినట్టయితే ఒక సంగతి మీకు చెప్తాను. దానియేలు కాలంలో, దానియేలు గ్రంథంలో ఉన్నది, షద్రకు మేషకు అబేద్నెగోలు మంటలో పడేశారు.
పడేశారా? పడేసిన తర్వాత ఆ మంటల్లో పడేశాక వాళ్ళకి ఏమీ కాల. రాజు అంటున్నాడు, మంత్రి గారు మనం ఎంతమంది లోపల పడేసాం? ముగ్గురిని రాజా. మంత్రి గారు మరి నాకు నాలుగోడు కనిపిస్తున్నాడు. రాజా నాకు కూడా కనిపిస్తున్నాడు. బైబిల్ అంటుంది 4వ రూపం ఎలాగ ఉన్నది? ఇంగ్లీష్ బైబిల్ చదివారా? ద ఫార్మ్ ఆఫ్ ది 4th one ఈజ్ లైక్ సన్ ఆఫ్ గాడ్. 4వ రూపము దేవుని కుమారుని పోలి ఉన్నది. మరి 4వ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మరి పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే మరి అది రాకడేనా? ఇప్పుడు మొదటి రాకడ అది. మెల్కీసెదెకు లాగా ఆయన వచ్చాడు, మొదటి రాకడ అది. 10 అధ్యాయాల్లో వచ్చాడు శరీరధారిగా, మొదటి రాకడ అది. మోషేకి వీపు చూపించాడు, మొదటి రాకడ అది. పౌలు కలిశాడు ఇక్కడ, 2వ రాకడ అది. ఓహేన దగ్గరికి వచ్చాడు, 2వ రాకడ అది. మేఘల్లో క్రీస్తుగా వచ్చాడు, 2వ రాకడ అది. రాకడ అంటే ఏంటంటే ఒకసారి వచ్చి విమోచించాడు రక్తము కార్చి, అది రాకడ. రెండోసారి వచ్చి విమోచించి రక్తము కార్చి ఎవరిని కొన్నాడో వాళ్ళని తీసుకుపోవాలి, అది 2వ రాకడ. 3వ రాకడ అంటే ఆయన తీసుకుపోయిన వధువుతో వచ్చి పరిపాలన చేస్తాడు, అది 3వ రాకడ. ఈ రాకడలో మనకు తెలియాల. ఎందుకని ఈ మాట అన్నా అంటే అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. అక్షరాలు బట్టి పట్టు సొంతం చంపుతున్నారు. ఆత్మ కలిగిన వాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో జీవింపజేసే శక్తిని కలిగి వచ్చాడు. అందుకని పౌలు గారు రాశాడు, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మిమ్మల్ని కూడా లేపుతాడు. ఇప్పుడు ఎవరి మనల్ని పైకి లేపేది? వాక్యము లేపుద్ది అంటున్నాడా? వాక్యం పరిశుద్ధాత్మ లేపుద్ది అంటున్నాడా? నువ్వు వాక్యము కలిగి ఉన్నాకే ఆత్మను కలిగి ఉంటావు. ఆ ఆత్మ క్రీస్తులో ఉన్న ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మే నిన్ను పైకి లేపేవాడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు స్టీఫెన్ ఎందుకు ఇంత రోషం కలిగి ఉన్నాడంటే స్టీఫెన్లో ఉన్న ఆత్మ స్టీఫెన్ని మరణించేలాగా చేసిన, అది పాతిపెట్టబడిన ఆ ఆత్మ మళ్ళా లేపుద్దని స్టీఫెన్ ఎరిగి ఉన్నాడు. ఉన్నాడా? అయితే ఈ రాత్రి దేవుడికి కొంతమంది కావాలా? ఈ రాత్రి దేవుడికి కొంతమంది కావాలా? ఎవరు కావాలంటే దేవుడికి ఇంకా ఇక్కడ కొద్దిమంది స్టీఫెన్లు కావాలా, కొద్దిమంది రోషం కలిగిన వాళ్ళు కావాలా, కొద్దిమంది దేవుడి కొరకు నిలబడే వాళ్ళు కావాలా, వాక్యం కొరకు నిలబడే వాళ్ళు కావాలా, లోకాన్ని ఎదిరించే వాళ్ళు కావాలా, ఆయనకి లోబడే వాళ్ళు కావాలా, ఆయన యొక్క ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు కావాలా, ఎత్తబట్టాయి సిద్ధపడే వాళ్ళు కావాలా, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడే వాళ్ళు కావాలా. ఉన్నారా ఈ రాత్రి ఇక్కడ? ఏమో అందరూ వచ్చినట్టుగా లేరు. అందరూ పైకి రావాలి ఉన్నదా? దేవుని రాజ్యానికి వెళ్దామా? వాళ్ళు ఇక్కడే ఉండి పైలోకం చూశారు. స్టీఫెన్ ఇక్కడే ఉండి పైలోకం చూస్తున్నాడు. ఎలీషా ఇక్కడే ఉండి దేవుని యొక్క సైన్యాన్ని చూస్తున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇక్కడే ఉండి క్రీస్తు ఎవరో గుర్తుపెట్టగలిగాడు. దేవుని యొక్క లోక పాపాలు మోసుకొని పోవు గొర్రె పిల్లని చూపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నాడు, దేవుని చూడగలిగాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఇక్కడే ఉన్నాడు, దేవుడు పరలోకం తీసుకుపోయాడు. అదే దేవుడు ఈరోజు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మను పొందుకొని అందరూ చూస్తూ ఉండగానే నువ్వు ఇంకొక లోకానికి వెళ్ళగలవు. ఆమేన్. స్టీఫెన్ ఇక్కడే ఉండి 2 లోకాలు చూస్తున్నాడు. ఇక్కడున్నాడు, ఆ లోకం చూస్తున్నాడు. పౌలు ఇక్కడే ఉండి పైలోకం చూస్తున్నాడు. యోహాన్ ఇక్కడే ఉండి పైలోకం చూసి వచ్చాడు. ఈ రాత్రి అదే గొప్ప సంగతి దేవుడు నీకు ఇచ్చున్నాడు. ద సేమ్ స్పిరిట్, అదే ఆత్మ నీకు ఇచ్చున్నాడు, అదే శక్తి నీకు ఇచ్చున్నాడు, అదే బలం నీకు ఇచ్చున్నాడు. నువ్వు వాక్యానికి లోబట్టమే కాదు, ఆత్మని పొందుకోవలసి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు అక్కడే దేవుని చూడగలవు. వచ్చిందన్నమాట. ఒకసారి ఒక సేవకుడు జైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రార్థనలు చేస్తున్నాడు. యవనస్తులైన ఖైదీల దగ్గరికి పోయి అక్కడ ఆల్ ఫెరారీ అని చెప్పి ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. అధికారి అంటున్నాడు, అంత అయిపోయాక, అయ్యా నేను మీ గురించి చాలా విన్నాను, మీరు చాలామంది చనిపోయిన వాళ్ళు పైకి లేపారని, మీరు ప్రార్థిస్తూ ఉంటే మీ కూడికలు అనేక మంది ఆత్మను పొందుకొని విన్నాను. అవునా, మంచిది అన్నాడు. నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నాను. ఆయన సరే అన్నాడు. ఆ పోలీస్ అధికారి అంటున్నాడు, ఇప్పుడు నేను పోలీస్ వస్త్రంలో ఉన్నాను, ఇవి తీసేసి ఇంటికి వెళ్ళి వస్త్రములు మార్చుకొని చక్కగా రెడీ అయ్యి తెల్లబట్టలు వేసుకొని నేను సాయంత్రం ఇంటికి వస్తాను, అప్పుడు ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను అన్నాడు. ఆ సేవకుడు అంటున్నాడు, నువ్వు పోలీసు బట్టల్లో ఉంటే పరిశుద్ధాత్మ రాదనుకుంటున్నావా? నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రెడీ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే అప్పుడే పొందుకుని అనుకుంటున్నావా? మనం ఇక్కడే ప్రార్థన చేద్దామని. ఆ పోలీసు అధికారి, అయ్యా ఇది జైలు అంటున్నాడు. అప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, ఒకసారి దేవుడికి అవసరమై పేతురు జైల్లో ఉంటే ఆయనే జైలు లోపలికి వచ్చాడు. ఈరోజు మళ్ళా ఇక్కడ రాగల దేవుడు అయి ఉన్నాడు. నీ హృదయ సమర్పణ కలిగి ఉంటే అది జైలైనా వస్తాడు, బావి దగ్గరైనా వస్తాడు,
సముద్రం దగ్గరైనా వస్తాడు, సింహాల గుహలైనా వస్తాడు, మంటల్లోకైనా వస్తాడు. నీ హృదయం సిద్ధంగా ఉంటే ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. నీ హృదయం సిద్ధమేనా? నీ హృదయం సిద్ధమేనా? ఆర్ యు ఏబుల్ టు రిసీవ్ హోలీ స్పిరిట్ టునైట్? ఈ రాత్రి పరిశుద్ధాత్మ గారు వస్తే ఆయన పొందుకోవడానికి సిద్ధమే అంటే ఆయన రాట రెడీగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. తిరిగి దేవుని యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను.